హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ5 ఎంటర్టైన్మెంట్. ఈరోజు మన ముందుంది వదినమ్మ ఫేమ్లో చేసిన పర్సన్ గణేష్ రెడ్డి గారు. ఈరోజు అతని లైఫ్ జర్నీ తెలుసుకుందాం. హాయ్ సార్. హలో అండి. హౌ ఆర్ యూ? యా ఆల్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? యా ఐఎమ్ గుడ్. సో ఇప్పుడు మీరు ఏ సీరియల్ చేస్తున్నారు ప్రెసెంట్? ఇప్పుడు ప్రెజెంట్ అయితే జీ తెలుగులో లక్ష్మీ నివాసం సీరియల్ చేస్తున్నా. 7 o'clock వస్తుంది. ప్రీవియస్ చాలా చేశాను. తెలుసు చాలా చేశారని చెప్పేసి. ఏ క్యారెక్టర్ చేస్తున్నారు దీంట్లో? దీనిలో హరీష్ క్యారెక్టర్ చేస్తున్నాను. ఫ్యామిలీలో ఒక పర్సన్ అండ్ లీడ్ బాగుంటుంది క్యారెక్టర్ చేసిన అన్ని. మిగతా సీరియల్స్ కన్నా అప్పుడు ఎంత పేరు వచ్చింది, ఈ సీరియల్ కూడా అంతే పేరు వచ్చింది. బ్రాటప్ ఎక్కడ మీరు? బ్రాన్ అండ్ బాటప్ నాది లైక్ శ్రీకాకుళం, సెటిల్డ్ ఇన్ వైజాగ్ అనమాట. ఓకే. ముంబైలో చదివానని విన్నాను. ముంబైలో యాక్చువల్లీ మా డాడీ అంటే నేను బానప్ అక్కడే అయినా, బాటప్ అనేది ఇక్కడికి అయింది. అది పెద్ద స్టోరీ. అది దేవర్ కదా పార్ట్ 2 చేయొచ్చు. షార్ట్ కట్గా చెప్పండి. షార్ట్ కట్ అంటే ఇంకా మా డాడీ జాబ్ చేసేవారు. ఇంకా మా మమ్మీకి ఏంటంటే చిన్నప్పటి నుంచి లైక్ అబ్బాయి పుడితే బాగున్నాను అట్లా అనుకున్నారు. అప్పుడు ఒక అబ్బాయి పుట్టి చనిపోయాడు. తర్వాత మా అక్క పుట్టింది. తర్వాత మళ్ళీ ఒక అబ్బాయి పుట్టాడు, చనిపోయాడు. తర్వాత మా అక్క, చిన్న అక్క, 2 అక్కలు నాకు. లైక్ తర్వాత లాస్ట్ నేను కూడా చనిపోవాల్సింది. అయితే మహారాష్ట్రలో ఏంటంటే గణేష్ దేవుడిని ఎక్కువ పూజిస్తారు. సో ఫేమస్. అయితే నేను పుడితే గణేష్ అని పేరు పెట్టుకుంటాను అన్నారు. ఇంకా అలానే యాక్చువల్ నా పేరు గణేష్ అంటే చాలా ఇంటర్వ్యూలో చెప్పలేదు. నా పేరు గణేష్ కాదు, అంటే శ్యామ్ సుందర్ రెడ్డి నాది. అయితే గణేష్ దేవుడిని పూజిస్తారు కాబట్టి ప్రతి ఇయర్ అప్పుడే అంటే లైక్ అదొక సెంటిమెంట్ అక్కడ. నేను పుట్టగానే ఇంకా అలా పెట్టారు. అంటే గణేష్ అనే మిమ్మల్ని కాపాడారని మీ అమ్మ నాన్న పెట్టారు. ఒక 8 years ఉన్నాం. తర్వాత డాడీ వైజాగ్ షిఫ్ట్ అవ్వడం. అప్పుడు నాకు తెలుగు కూడా వచ్చేది కదా, ఎక్కువ మరాఠీ, సంస్కృత్, హిందీ అలా ఉండేది. 9th క్లాస్ వరకు ముంబైలోనే ఉండేవారు. 8th తర్వాత వైజాగ్ వచ్చాను. వైజాగ్లో స్కూలింగ్ అన్ని. ఇంకా సో తెలుగు ఎలా నేర్చుకున్నారు మరి? ఎప్పుడు నేర్చుకున్నారు తెలుగు? తెలుగు అంటే ఇంకా ఎలా ఉంటుందంటే మరాఠీ మాట్లాడినప్పుడు నార్మల్ మరాఠీలోనే అలాగా హిందీ కానీ మరాఠీ అని ఎక్కువ కన్వర్జేషన్ ఉంటుంది. తెలుగు అప్పుడప్పుడు మాట్లాడాను. మదర్ టంగ్ తెలుగు అయినా కానీ ఇంట్లో ముంబైలో ఏంటంటే ఎక్కువ మరాఠీ మాట్లాడేవాను మా ఇంట్లో కానీ ఏదైనా కానీ. ఇంకా అప్పుడు ఎలాంటి తెలుగు అంటే ఎవరికి ఎవరమ్మా, ఏంటి, అవునా అంటే అంత అలా అలవాటు అయిపోయింది. అంటే ఎక్కువ కన్వర్జేషన్ ఉంటే కదా బాగుండేది. ఇక్కడికి వచ్చాక 9th క్లాస్లో నాకు తెలుగు సబ్జెక్ట్ ఉంది. నాకు అప్పుడు తెలుగు వచ్చేది కాదు. 9th క్లాస్లో మా సార్ ఉండేవారు. నీకు చందమామ రావేస్ట్ మొత్తం చదువుకొని రమ్మనేవాడు. నైట్ అంతా కూర్చొని చదివాడు. నాకు వచ్చేది కాదు. వీళ్ళకి వాళ్ళకి అందరికి అడిగి ఇంకొక 10th క్లాస్ వరకు తిప్పి నన్ను ఆ పోయం చదువుకొని రారా, అప్పుడే పనిష్మెంట్ నీకు అనేవాడు. ఇంకా అలాగే చదువుకునేవాడిని, బాగా నేర్చుకునేవాడిని. హెల్ప్ చేయకపోయేవారా? అంటే చేసేవాడి వాళ్ళ బిజీలో. ఆ మమ్మీ ఏంటంటే చెప్తుంది, అంటే లాస్ట్ అబ్బాయిని కదా కొంచెం ముద్దుగా చూసుకుంటాను. కొట్టడాలు గారం ఎక్కువ, ఇంక కొట్టడం అలాంటివి ఏం లేకున్నా. ఇంకా మంది ఎక్కువ ఏంటంటే ఇంగ్లీష్, హిందీ, ఇంకా మామూలుగా వాళ్ళకి వచ్చేది కదా. అక్కడ పర్సన్కి హిందీ మాట్లాడితే ఆ స్కూల్లో కొంచెం వాళ్ళకి ఇష్టం అనమాట. అండ్ బేసిక్లీ నా ప్రిన్సిపల్ కూడా శివ నిర్వాణి డైరెక్టర్, మన మజిలీ డైరెక్టర్. అండ్ నిన్ను కోరి అప్పుడు ప్రిన్సిపల్. అప్పుడు ఆయన డైరెక్టర్ అవుతాను కూడా తెలియదు, నేను యాక్టర్ అవుతాను కూడా నాకు కూడా తెలియదు. సో అలా ఆయన చెప్పేవారు మంచిగా, ఏం లేదు తెలుగు ఈజీగా నేర్చుకోవచ్చు అని. అసలు ఏం రాసిన తెలియదు. 10th అయితే పాస్ అయిపోయారా ఆ సబ్జెక్ట్. ఏ స్కూల్లో చేశారు? 10th క్లాస్. ఇంటర్మీడియట్ మన చైతన్య కాలేజ్ ఆబ్వియస్లీ. అక్కడికి మా దగ్గర అంటే అది బాగా ఫేమస్ అప్పుడులో. 1 2 ఏ కోర్స్ చేశారు? ఎంఎస్సి. తర్వాత అక్కడ నుంచి అందరు ఇంజనీర్లు అయిపోతే నాకు మ్యాథ్స్ అంటే భయం. సో అకౌంటెంట్ ఇవన్నీ నాకు నచ్చదని. సో అప్పుడు అందరూ ఏమన్నారంటే హోటల్ మేనేజ్మెంట్ చేస్తే బాగుంటుంది. ఇంకా మా మామయ్య కూడా అన్నాడు హోటల్ మేనేజ్మెంట్ చేయరా అంటే, నేను లేదు నేను యాక్టింగ్కి వెళ్ళిపోవాలి అర్జెంటుగా. నేను అసలు అంటే చిన్నప్పటి నుంచి నాకు ఎలా అంటే ఇంకా డ్యాన్స్, ఏదే స్టేజ్ ప్రోగ్రామ్ అయినా కానీ ఏదైనా కానీ ఇంకా డ్యాన్స్ మీద ఉండేవాడిని. హర్నత్ రెడ్డి డి విన్నర్ ఐడియా ఉంది కదా, వాళ్ళు మా డ్యాన్స్ గ్రూప్స్ అన్ని ఎక్కడైనా కానీ లైక్ ఈవెంట్స్ అయినప్పుడు వాళ్ళే ఉండరు స్టార్టింగ్.
సో వాళ్ళతో సెకండ్ ప్రైజ్ తీసుకోవడం, ఫస్ట్ ప్రైజ్ తీసుకోవడం, దేనిలో అయినా కానీ నేను వెళ్ళేవాడిని. సో వాళ్ళకి కూడా హ్యాపీ అనిపించింది మా మమ్మీ కన్నా. నేను కూడా వాళ్ళతో వెళ్ళిపోతా అంటే, వద్దురా ఫస్ట్ చదువుకోరా, అంత తర్వాత మనకి ఎందుకురా, మనది అవ్వదు, చిన్న ఊరు, మంది మిడిల్ క్లాస్ ఇవన్నీ. లేదు మమ్మీ నేనైతే వెళ్తాను ఎలా అని అంటే, సరే సరే అయితే ఫస్ట్ అయితే కంప్లీట్ చేయరా డిగ్రీ కానీ ఇట్లా, తర్వాత నువ్వు వెళ్తూ కానీ అంటే, ప్రామిస్ అంటే ప్రామిస్ అని చెప్పింది. ఇంకా అలానే హోటల్ మేనేజ్మెంట్ జాయిన్ అయ్యాను. కానీ హోటల్ మేనేజ్మెంట్లో ఏంటంటే ఇంకా వేరే మొత్తం సబ్జెక్ట్, హౌస్ కీపింగ్ కానీ, ప్రొడక్షన్ కానీ, తర్వాత ఫుడ్ మేకింగ్ కానీ, ఫ్రంట్ ఆఫీస్ కానీ అన్నీ వేరేగా ఉండేది. సో ఒక 3 years అటు ఇటు కంప్లీట్ చేశాను. అండ్ షిమ్లాకి వెళ్ళాను ట్రైనింగ్కి. ఒక 10 members వెళ్తే ఎవరు లేరు అనమాట, నేను ఒక్కడనే ఉన్నాను. షిమ్లాలో ఎలా అంటే బర్ఫ్, లైక్ బర్ఫ్ అంటే మీకు ఐస్ తెలుసు కదా, ఐస్ ఏరుకోవాలి, వాష్రూమ్ క్లీన్ చేయాలి. ట్రైనింగ్ పీరియడ్ చాలా హార్డ్గా ఉండేది అక్కడ. ఒక 6 months అంటే ర్యాంప్ ఆడించారు, చాలా స్ట్రగుల్. కానీ వాళ్ళు బాగా అర్థమైపోయింది, వీడు బాగానే స్ట్రగుల్ చేస్తున్నాడు. నాదేంటంటే గోల్ మొత్తం ఇది 1 year కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ నేను ఎలా అయినా వచ్చి కదా అనుకొని ఇంకా అలానే. మీకు యాక్టింగ్ లో ఎలా ఇంట్రెస్ట్ వచ్చింది? యాక్టింగ్ చేయాలి, నేను యాక్టింగ్ వెళ్ళాలి అని ఎలా ఇంట్రెస్ట్ వచ్చింది? మేబీ డాన్స్ నుంచి అనుకోవచ్చు. అంటే ఎక్కడైనా ప్రోగ్రామ్ లో జాయిన్ అయ్యారా? ఏం లేదు, నాకు చిన్నప్పటి నుంచి ఉదయకిరణ్ అంటే ఇష్టం బాగా. మా తాతయ్య ఎక్కువ అవి మూవీలు పెట్టాడు. అంటే ఇంకా అవును, ఇంకా చూసి నాకు ఏమో చెయ్యాలి యాక్టింగ్ అంటే. ఎక్కడో నేనైతే నమ్ముతాను అంటే బేసిక్ నేర్చుకోవచ్చు కానీ ఒక ఎమోషన్ని ఎవరు నేర్పలేరు. సో ఏదైనా కంటెంట్ కానీ ఏదైనా కానీ, సో నాకు టీవీలో చూసి అలా చెయ్యాలి అని ఉంది కాబట్టి ఇంకా అలా నేర్చుకుని ఇంకా చేసుకున్నా. నేను ఎక్కడైతే నేర్చుకోలేదు. ఓకే. సో మొత్తానికి హోటల్ మేనేజ్మెంట్ కంప్లీట్ చేసిన తర్వాత ఇంకా జాబ్. ఫస్ట్ ప్రాజెక్ట్ ఏంటి మరి? ఫస్ట్ ప్రాజెక్టా? ఫస్ట్ ప్రాజెక్ట్ మూవీస్లో అయితే పొగరు, రష్మిక స్టూడెంట్ రోల్. ఓకే. పంతం మూవీలో కూడా ఉంటాను, 24 Kisses మూవీలో. సో ఏమంటారు, మీరు వాళ్ళలో సైడ్ క్యారెక్టర్స్ చేసుకుంటూ వచ్చారా మూవీస్ లో? ఎక్కువ అప్పుడు ఎలా అంటే తెలియదు మనకి. ఫస్ట్ ఎంఆర్ ప్రొడక్షన్ రాస్తారు చేశారు కదా, అంత షార్ట్ ఫిల్మ్స్ పెట్టినప్పుడు ఆడిషన్స్కి వెళ్ళిపోయేవాడిని. ఓకే. సో ఒక అలాగా 24 auditions అలా చేసేవాడిని వైజాగ్లోనే. సో నాకు అప్పుడు ఒక ఛాన్స్ వచ్చింది ఫ్రెండ్ క్యారెక్టర్ అలా. అన్న తర్వాత ఇది బాగా చేస్తున్నాడు అనుకొని అలా దగ్గరికి 32 షార్ట్ ఫిల్మ్ చేశాను నేను వైజాగ్లో ఉంటూనే మొత్తం. సో అప్పుడు ఐక్లిక్ ఛానల్, తమిళ మీడియా అయితే అక్కడ ఉంటే. సో అక్కడక్కడ ఏంటంటే గొప్పలు చెప్పుకున్నారు, మేము తోపు అనుకుని. కాకపోతే అక్కడే ఉండిపోతానేమో అని భయంతో హైదరాబాద్ వచ్చాను. ఇక్కడికి వచ్చాక నా రూమ్మేట్ ప్రసాద్ బైరా, తెలుసు కదా ప్రసాద్ బైరా, సతీ సారిపల్లి అని ఫాదర్ క్యారెక్టర్, ఆయన రూమ్ మేమందరం. సో యూసఫ్గూడ్లో ఉండేవారు. అప్పుడు మాకు ఎలా అంటే కర్రీస్కి డబ్బులు ఉండేవి కాదు, అంటే చాలా వర్స్ట్ పొజిషన్. ఇంట్లో అడగలేదు, కేఎంహెచ్ 0. అప్పుడే ర్యాపిడో అని స్టార్ట్ అయింది స్టార్టింగ్ 2017లో. లైక్ నేను ఇంకా నైట్ ర్యాపిడో కొట్టి పొద్దున్న నేరాల ఘోరాలు అని అపరాధి అనే ప్రోగ్రామ్ ఉండేది, 500 ఇచ్చేవారు. అదంతా చేసేవాడిని. అంటే జస్ట్ వాయిస్ ఓవర్లో మేము యాక్ట్ చేయాలి ఒక సబ్జెక్ట్ని. అలా చేసి మళ్ళీ నైట్ ర్యాపిడో కొట్టేవాడిని, ఇంకా డబ్బులు అర్న్ చేసేవాడిని, ఆడిషన్స్కి వెళ్ళేవాడిని. కానీ మూవీస్లో కూడా ఎలా ఉంటాయంటే కోఆర్డినేటర్ ఉంటారు, మాకు 5,000 ఇస్తే 1,000 రూపాయలు ఇస్తాడు వీడు. సో అప్పుడు దారుణం, ఇంకా దారుణం. అప్పుడు ఎక్కువ అంటే ఛాన్స్ కోసం మేము వెయిట్ చేసాం, డబ్బుల కోసం కాదు కదా. డబ్బులు ఉంటే జాబ్కి వెళ్ళేవాడిని. సో ఆపర్చునిటీ కోసం వెయిట్ చేశాను, చాలా ఆడిషన్స్ ఇచ్చాను, కొన్ని సినిమాలు ఆగిపోయాయి. అంటే నా దరిద్రం ఎక్కువ ఉండేది నాకు. అంటే లెక్కన్నా నేను ఒక 1 month ఒక మూవీ చేస్తే ఆ ప్రొడ్యూసర్ వాళ్ళ తమ్ముడు చనిపోయాడు అనుకొని అది అయిపోయింది. ఇంకో మూవీ నెల్లూరుకి వెళ్తే ఇంకా వాళ్ళకి 2 ప్రొడ్యూసర్లు గొడవ అయిపోయింది, ఆ సినిమా అయిపోయింది. అంటే నేను బయటకు వచ్చేలోపు ఇంకేదైపోయింది. ఇంకా ఎందుకు లేరా అనుకునే టైంలో ఆడిషన్స్ ఇస్తున్నాను. అట్లానే సీరియల్లో గెస్ట్ రోల్ 1 day 2 day చేస్తూ అప్పుడు వదినమ్మ స్టార్ట్ అయింది. అయినప్పుడు ఆడిషన్ ఇచ్చాను, ఎందుకు లేరు. అప్పటికి 104 ఫీవర్ నాకు. వద్దులే మన వల్ల వర్కౌట్ అవుతుందంటే, లేదు మా ఫ్రెండ్ నేను ఒక్కసారి ట్రై చేయరా అంటే వెళ్ళాను, ట్రై చేశాను. ఈవినింగ్ కల్లా కాల్ వచ్చి నువ్వు సెలెక్ట్ అయ్యావు అనుకుని. ఇంకా ప్రభాకర్ గారు నిజంగా అంటే లైక్ ఆయనకి రుణపడి ఉంటాను. లైక్ ఆయన ఛాన్సెస్ కానీ ఇచ్చారు, యూటిలైజ్ చేసుకున్నాను. ఆ సీరియల్ ఒక మంచి పేరు తెచ్చింది. ఇప్పుడు కూడా ఒక 10 సీరియల్ చేశాను. అంత తర్వాత ఆ సీరియల్లోనే నాని అంటే ఎవరైనా గుర్తుంటారు, గణేష్ కంటే నానిగా గుర్తుపడతారు. చాలా ఫన్నీగా, వదినకి అమ్మలాగా భావిస్తూ అందరినీ చాలా గొప్ప రోల్ చేశారు యాక్చువల్లీ.
మీకు ఆడిషన్స్ అనేది ఎలా తెలుస్తుంది? లైక్ ఈ ప్లేస్‌లో ఇలా ఉంది. ఈ షూట్‌కి ఒక పర్సన్ కావాలి. లేదా ఈ యాక్ట్‌కి నేను యాక్ట్ చేయొచ్చు అని చెప్పేసి. అంటే గ్రూప్సే అండి. అప్పుడు గ్రూప్స్ ఇప్పుడైతే సోషల్ మీడియా గానీ, అవును. అప్పుడు లైక్ కాంటాక్ట్స్ అనమాట. హ్మ్. ఇప్పుడు మేమున్నప్పుడైతే కిరణ్ అబ్బవరం అందరం గణపతి కాంప్లెక్స్ బ్యాచ్. హ్మ్. అప్పుడు చాలా స్ట్రిక్ట్‌గా ఉండేది. అంత టైం పాస్ ఏమి ఉండేది కాదు. హ్మ్. మేము ఓన్లీ ఇదే పర్టిక్యులర్‌గా ఎక్కడ ఆడిషన్ అవుతున్నాయి. ఒకసారి జూబ్లీ హిల్స్ నుంచి ఫిల్మ్ నగర్ డౌన్ వరకు నడిచెళ్ళేవారం. ఆడిషన్ ఇచ్చేవారు. ఓకే. మళ్ళీ ఎళ్ళేవారం. సో, మాకు అదే పని మీద ఉండేది. ఎలా అయినా సెలెక్ట్ అవ్వాలి. ఏదో ఒకటి హ్మ్. చేయాలి అనుకోని. అంటే మనీ కన్నా మాకు ఎలా అంటే స్కోపు ఆపర్చునిటీ. ఆపర్చునిటీ. హ్మ్. ఏదైనా దొరుకుతది. చాలామంది అంటే ఒక్క దగ్గర మోసపోయాను. ఒకరోజు గోవా షూట్ అని మా దగ్గర అప్పుడు 3000 తీసుకున్నారు. ఓకే. అలా నేను ఒక 14 మెంబర్స్‌కి జాయిన్ చేపిచ్చా. ఆ! అయ్యో! అది అది 3000తో. ఆ! ఆ! 3000తో కాదు. హ్మ్. ఒక్కొక్క దగ్గర 3000 తీసుకున్నారు. అప్పుడు మాకు 3000 అంటేనే మాకు రూమ్ రెంట్ వెళ్ళిపోద్ది కదా! అవును. నార్మల్‌గా. మాకు తెలియదు. మెయిన్ ఏంటంటే నాతో పాటు నలుగురు ఎళ్ళాలని నేను ఒక ఓకే. ఆశపడ్డాను. హెల్ప్ హెల్ప్ చేయాలని చేయాలనుకున్నారు. అది బట్ అందరూ ఆడు కలిసి అయిపోయింది. అప్పటి నుంచి నమ్మలేదు ఎవరికి. ఇంకేదైనా గానీ నేను హ్మ్. అంటే డబ్బుల కోసం చేయని పనేం లేదు. లైక్ అంటే ఆర్ట్ డిపార్ట్మెంట్‌లో కూడా చేశాను. హ్మ్. టెడ్డీగా వేసుకొని కేబీఆర్ పార్క్‌లో కూడా ఎళ్ళాను. ఓకే. అంటే ఏదో ఒకటి. అంటే ఇంట్లో ఎప్పుడు డిపెండ్ అవ్వడం నాకు ఇష్టం లేదు. హ్మ్. ఎందుకంటే వాళ్ళు చేసింది చాలా చేశారు మనకి. ఓకే. సో, అంతే. మంత్లీ ఇచ్చేవారు కాదా ఇంట్లో నుంచి ఎప్పుడో నార్మల్‌గా? రేర్ అంతే ఇంకా ఆళ్ళకి అర్థమైపోద్ది. ఈయన కొడుకు తినలేదు. అయినా హ్మ్. తిన్నా అని చెప్తున్నాడంటే ఇంటి దగ్గర చెప్పుకోను. ఏ అవును. అమ్మకి కూడా మనం చెప్పలేదు. ఇప్పుడు తిన్నావా అంటే, "ఆ! తిన్నానమ్మా" అంటే, హ్మ్. నేను చెప్పురా అంటే ఇంకా అప్పుడు సైలెంట్ అయిపోద్ది. మమ్మీకి అర్థమైపోద్ది. హ్మ్. అలాంటి సిట్యుయేషన్ ఇంక అప్పుడు మమ్మీ ఫోన్ చేసి, "చెప్పురా ఏదైనా ఉంటే" అంటే, "లేదు మమ్మీ హ్యాపీగా ఉన్నాను" అని చెప్తా. ఓకే. ఎందుకంటే మనకి ఇష్టంతో వచ్చిన ఫీల్డ్ కదా! అవును. సో, అది. సో, షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నప్పుడు మీకు 'వదినమ్మ' ఆడిషన్స్ గురించి తెలిసిందా? తెలిసింది. ఓకే. తెలిసినప్పుడు ఇంక వెంటనే వెళ్ళాను. అసలు హ్మ్. సెలెక్ట్ అవుతాను అనుకోలేదు. హ్మ్. కానీ అంటే అంత మెంబర్స్‌లో సెలెక్ట్ అవ్వడం అంటే లక్. హ్మ్. ఆడిషన్స్‌లో మీరేం జేశారు? ఆ 'వదినమ్మ' ఆడిషన్‌లో? అందులోనా ఆ! లైక్ ఇన్నోసెంట్ ఫెలోగా అప్పుడు లైక్ మంచి షర్ట్ ఏసుకొని నార్మల్ షర్ట్ అసలు షర్ట్ కూడా మంచిదేసుకోలే. ఓకే. వాళ్ళకి కూడా అదే కావాలనమాట. ఓకే. ఎలా అంటే ఇంక ఈ షర్ట్ అంటే ఇంత పేదరికంగా ఉండాలి. హుహు. అసలు నేను ఆయిల్ పెట్టుకొనెళ్ళాను. వాళ్ళకి కూడా అదే కావాలి. ఓకే. అండ్ ఇది జస్ట్ వదినొచ్చినప్పుడు ఎంత ఇన్నోసెంట్‌గా ఉంటాను. హ్మ్. అన్నయ్య లేకపోతే ఇంట్లో ఎలా ఉంటాను. అలా చేయమన్నారు. ఇంక చేశాను. వాళ్ళకి హ్యాపీ ఫీల్ అయింది. ఓకే. ఏమో ఇంక సెలెక్ట్ అవుతానో లేదో అనుకున్నా గానీ, ఇంకా హ్మ్. సెలెక్ట్ అంటే చేశారు. మీరు కాన్సెప్ట్ తెలిసి అలా రెడీ అయ్యి వచ్చారా? లేదు, లేదా లేదు, లేదు. నార్మల్‌గా వచ్చారా? నార్మల్‌గా అసలు నాకప్పుడు డ్రెసింగ్ సెన్స్ కూడా ఉండేది కాదు. ఎందుకంటే డబ్బులుండేది కాదు. అవును. అవును. ఏదో ఒకటి లేరా అసలు నాకు హ్మ్. సీరియల్ ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఓకే. బేసిక్‌లీ టైమింగ్స్ చాలా వేరుగా ఉంటాయి సీరియల్స్. అవును. మా మమ్మీ అన్నది, "ఒక్కసారి సీరియల్స్ ట్రై చేయరా, ఎప్పుడు సినిమా అంటావు గానీ దానిలో ఏముండదురా. అంటే హ్మ్. ఎప్పుడైనా 1 ఇయర్‌కి రిలీజ్ అవుతది. నీకెందుకు రికగ్నైజ్ వస్తది సినిమా, హ్మ్. ఎడిటింగ్‌లో తీసేస్తారు కదా" అని మా మమ్మీ చెప్పేది. ఓకే. లేదు మమ్మీ నేనసలు సీరియల్స్‌కెళ్ళను. అబ్బో! పెద్ద తలనొప్పి అనుకునేవాడిని. హ్మ్. ఈరోజు నాకు సీరియల్లే లైఫ్ ఇచ్చాయన్నమాట. అవునా? ఏదైనా కార్ గానీ, ఏదైనా గానీ. గ్రేట్ సార్. గ్రేట్. ప్రాజెక్ట్స్‌ని మీరెలా సెలెక్ట్ జేసుకుంటారు? ప్రాజెక్ట్‌నే హ్మ్. అండ్ ఇట్లా అంటే ఇప్పుడు ఏదైనా ప్రాజెక్ట్ చెప్పినప్పుడు లైక్ స్కోప్ ఉండాలి మెయిన్. నాకు హ్మ్. ఎలా అంటే ఒకటి జాబ్ సాటిస్ఫాక్షన్ గానీ, లేకపోతే యాక్టింగ్ సాటిస్ఫాక్షన్ ఉండాలి. 2 లేకపోతే ఇంక వేస్ట్. ఓకే. మనీ కన్నా ఫస్ట్ నేను స్కోప్‌ని యాక్టింగ్ వైస్‌గా చూసుకుంటా. హ్మ్. ఒక్కొక్క సీరియల్‌లో ఒక్కొక్క క్యారెక్టర్ చేసింది. ఒక దానిలో ఇన్నోసెంట్‌గా, ఒక దానిలో విలన్‌గా, ఒక అవును. దానిలో స్వాతిముత్యం ఒక క్యారెక్టర్. ఒక ఆ! దాంట్లో లవర్ బాయ్‌గా లవర్ గూడా యాక్ట్ బాయ్‌గా. జేయడము. అంటే ఈ అబ్బాయి ఇదే చేస్తాడని ఎప్పుడూ అనుకోకూడదు. సీజన్డ్ ఆర్టిస్ట్ అనే పేరు పేరు మాత్రం మాత్రం ఉండాలి. ఉంది. నాకు 'విక్రమ్ చియాన్' బాగా ఇష్టం అనమాట హ్మ్. తమిళ్‌లో. ఓకే. సో, అతను అన్ని క్యారెక్టర్‌లు చేస్తాడు. ఏదైనా చేస్తాడు. హ్మ్. సో, అంటే ఇదే చేయడం కాడ అన్నీ చేయొచ్చని అలా చూపించాలి నాకు. ఇప్పుడు ఓకే. కూడా అంటే ఈ అబ్బాయి ఇలానే చేస్తాడని ఎప్పుడు అనుకోకూడదు. అన్నీ చేయిస్తాడు. అవును. చూసామండి. ప్రతి ఒక్కటి మంచిగా స్మూత్ నుంచి స్మూత్ నుంచి విలన్‌గా, ఓకే. యాంగర్‌గా అన్ని ఎమోషన్స్‌లో ఎమోషన్స్ యాక్ట్ జేశారు. చేయాలి. ఆఖరికి అందరికి గణేష్ అంటే ఓకే. సీజన్డ్ ఆర్టిస్ట్. హ్మ్. మన తెలుగు ఇండస్ట్రీలో ఓకే. సీజన్ ఆర్టిస్ట్ అవును. లాగానైతే అవును. గుర్తింపున్నారనమాట. సో, వన్ డే సీరియల్ షూట్ ఎలా ఉంటుంది ప్రాసెస్? వన్ డేలో ఎలా అంటే పొద్దున్న 6 కల్లా లైక్ నేను మామూలుగా 6-7:30 వరకు రెడీ అయిపోతా. లైక్ జిమ్‌కెళ్ళి అన్నీ ఏ టు జెడ్ హ్మ్. 7:30 కల్లా 8:30 కల్లా ఉండిపోతా. లైక్ ఓకే. విత్ మేకప్ రెడీ ఉండి 9కి షార్ట్ పడాలి మాకు. హ్మ్. 9 టు మళ్ళీ ఒకసారి 9:30 అవుతది, 10 అవుతది, ఒకసారి 1 అవుతది, నెక్స్ట్ 2 కూడా అవ్వచ్చు. ఓకే. ఇట్స్ డిపెండ్ అపాన్ లైక్ ఆఫ్టర్‌నూనా లేదా ఎపిసోడ్స్. మార్నింగ్ 1 AM, 2 AM వరకా మీకు షూట్స్ అయ్యేది?
ఒక్కొక్కసారి 1 AM వరకు, లేకపోతే 9:30 లోపు 10కి అయిపోద్ది. అంటే ఒక రోజుకి 2 ఎపిసోడ్ తీస్తారు కొంతమంది, డైరెక్ట్ ఒక రోజు 3 ఎపిసోడ్ చేస్తారు. డిపెండ్స్ అపాన్ టెలికాస్ట్. ఓకే. అంటే ఎందుకలా ఆ ప్రాసెస్ ఎందుకు? లైక్ ఒక డేలోనే కంప్లీట్ చేయడము. మళ్ళీ డేస్ అంటే ఉంటాయి కదా! డేస్ ఉంటాయి కానీ ప్రొడ్యూసర్‌కి లాభం ఉండాలి కదా! ఓకే. ఇప్పుడు ఏదైనా అంతే, సీరియల్ అనే కాదు, ఏ సినిమా అయినా కానీ హ్మ్. బిజినెసే. సో వాళ్ళకి ఎవ్రీథింగ్ ఈజ్ బిజినెస్. ఇప్పుడు ఒకప్పుడు సీరియల్ 19 రోజులు చేసేవారు. ఇప్పుడు 10 డేస్ 8 డేస్ చేస్తున్నారు. ఎందుకంటే ఓకే. ఎంత షార్ట్ పీరియడ్ అయితే అంత లాభం కదా అవును. వాళ్ళకి. మనకేంటంటే ఆర్టిస్ట్‌కి డేట్స్ ఎక్కువ వస్తే మనం ఎక్కువ డబ్బులు ఎక్కువ వస్తాయి. మనీ వస్తుంది. ఇక్కడ ప్రాసెస్ ఎలా ఉంటది? మనీ ప్రాసెస్ ఒక్కొక్క క్యారెక్టర్‌కా? అంటే లేదంటే ఎక్స్‌పీరియన్స్ బట్టి ఏదైనా గానీ. ఎక్స్‌పీరియన్సా? ఫస్ట్ నాకు ఎంత 1000 ఇచ్చారు. హ్మ్. వదినమ్మకి 1000-1500 లాస్ట్ నాది. అంటే మీకు పర్ డే చార్జెసా? పర్ డే లేదా పర్ చార్జెస్. షాటా? పర్ డే చార్జెస్. పర్ డే 1500. 1500. అప్పుడు నాకు ఎలా అంటే స్కోప్, ఎంత షార్ట్ ఫిల్మ్ చేసినా గానీ సీరియల్ చేయలే కదా! అవును. ఎక్స్‌పీరియన్స్ లేదు. హ్మ్. సో మనకి ఎలా అంటే ఇంకా అదే ఎక్కువ అనిపించింది. నాకు అప్పుడు ఆపర్చునిటీ కావాలి. అండ్ తర్వాత 3000 అయింది. తర్వాత 5000, తర్వాత ఇప్పుడు 12000. ఓకే. ఎక్స్‌పీరియన్స్ బట్టి మీకు ఆ! మనీ అనేది మనీ ఇస్తారన్నమాట. ఎవరికైనా అంతే. హుహు. ఇది ఇప్పుడు ఈ సీరియల్ ఇండస్ట్రీలో మాత్రం ఎక్కువ కన్నడ వాళ్ళు ఉంటారు. ఉంటారు. కన్నడ వాళ్ళకి, తెలుగు వాళ్ళకి ఏంటి డిఫరెన్స్? ఎందుకు కన్నడ ఇండస్ట్రీ వాళ్ళే వస్తున్నారు తెలుగులో యాక్టింగ్? అంటే ఇంకా అలవాటయిపోయింది అది. అంటే బేసిక్‌లీ తెలుగులో ఎలా ఉంటదంటే, ఒకప్పుడు నేను విన్నాను అది. హ్మ్. ఎంతవరకు రైటో తెలీదు. చెప్పండి అంటే పర్లేదు. బావ అనుకుంటారు. హ్మ్. నార్మల్‌గా ఇప్పుడు. అవును. ఇప్పుడు మన ఫ్రెండ్ ప్రొడ్యూసర్ అనుకో, ఇప్పుడు మనకు షూటింగ్ ఉంది. రేపు షూటింగ్ రావాలంటే, "అరే బావ రాలేనురా, రేపు ఫంక్షన్ ఉందిరా." వాడికేంటి షూటింగ్ ముఖ్యం. హ్మ్. కానీ ఒక రిలేషన్‌కి వెళ్ళిపోతాం అనుకోండి, అవ్వదు. అదే కన్నడ వాళ్ళైతే ఏం చేస్తారంటే, ఆటోమేటిక్‌గా వచ్చినప్పుడు వాళ్ళకి రూమ్ గానీ, ఫుడ్ గానీ అన్నీ ఇచ్చేస్తారు. హ్మ్. ఒక 10 డేస్ అట్లా వాళ్ళు అక్కడే స్టే చేస్తారు. ఓన్లీ ఫర్ షూటింగే వస్తారు. హ్మ్. వాళ్ళకి బయట ప్రపంచం అనేది తెలీదు. ఓకే. అంటే ఓన్లీ షూటింగ్ వస్తారు, షూటింగ్ అయిపోయాక ఇంటికెళ్తారు, మళ్ళీ షూటింగ్‌కే. అదే మనమైతే, "ఏం లేదురా బావ, ఫంక్షన్ ఉందిరా." హ్మ్. "అరే ఓకే. ఏంట్రా, అర్థం చేసుకోవచ్చు కదా" అంటే ఫ్రెండ్లీగా వెళ్ళిపోతారు. ఒకప్పుడు అలా చేశారు. అండ్ తర్వాత ఏంటంటే కొంతమంది అంటే గర్ల్స్ కంఫర్ట్‌గా ఉండరు కొంతమంది, కొన్ని కాస్ట్యూమ్స్ వల్ల. అండ్ ఓకే. బాయ్స్ కూడా కొంతమంది చేయలేదు అప్పుడు సీరియల్స్ అంటే. ఇప్పుడు అందరూ వస్తున్నారు గానీ, హ్మ్. అప్పుడైతే ఇంకా బానే. ఇప్పుడు కూడా తెలుగు వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. హుహు. కన్నడ వాళ్ళేంటంటే ఇంక అంతే. వాళ్ళు హ్మ్. మోడలింగ్ నుంచి అంటే ఇప్పుడు కూడా అంత మన బాయ్స్‌లో కూడా చాలా మంది ఉన్నారు కానీ, ఇంకా అలవాటయిపోయారు. మన వస్తారంటారా ఇప్పుడు ఇండస్ట్రీ తెలుగు అందరికీ వాళ్ళు? అంతే. హుహు. అంటే ఇన్వైట్ చేస్తుంటది. ఓకే. అది. వాళ్ళకి, మనకి డిఫరెన్స్ ఏంటి? అంటే కన్నడ వాళ్ళకి ఎక్కువ ఉంటదా మనీ బడ్జెట్? ఛీ! తెలుగు అలా ఏం వాళ్ళకి? లేదు. ప్రతి ఒక్కరికి సేమా? సేమ్ ఉంటది. ఓకే. కన్నడలో వాళ్ళకి అక్కడ తక్కువ, ఇంకెక్కడే హ్మ్. ఎక్కువ బేసిక్‌లీ. ఓకే. సో, మళ్ళీ ఛాన్స్ వస్తే మీకు వదినమ్మ క్యాస్ట్ అండ్ క్రూ వాళ్ళతో చేయడానికి చేస్తారా మళ్ళీ? చేస్తాను. ఆబ్వియస్ చేస్తాను. రీజన్స్ ఏంటి చేయడానికి? రీజన్ అంటే ఫ్యామిలీ బాండింగ్. హ్మ్. అండ్ నా ఫస్ట్ లైక్ ఈరోజు ఏదైతే ఉన్నానో ఆ ప్రాజెక్ట్ వల్లే ఉన్నాను కాబట్టి ఓకే. డెఫినెట్లీ మళ్ళీ స్కోప్ అంటే స్కోప్ ఉండాలి మళ్ళీ. హ్మ్. ఇంకా అదే క్యారెక్టర్ చేస్తున్నాను, అలాంటి చేయను కొంచెం అదే మంచిది. టీమ్‌తో టీమ్‌తో చేసే చేస్తా, ఛాన్సెస్ ఆబ్వియస్లీ ఉంటాయి. చేస్తా. ఓకే. ప్రభాకర్ సార్ గారితో ఎలా ఉండే మీ ఆయన ఎక్స్‌పీరియన్స్? మా దేవుడు. దేవుడంటారా? అంటే నాకు ఈరోజు లైక్ ఆ రోజు సెలెక్ట్ చేయకపోయింటే ఈరోజు ఈ ఇంటర్వ్యూలో ఉండేవాడిని కాదేమో. 10 సీరియల్ అవునా? చేసేవాడిని కాదేమో, మూవీ చేసేవాడిని కాదేమో. హుహు. అంటే ఎవరైనా ఛాన్స్ ఇస్తారు కదా! అవును. ఆ ఛాన్స్ ఇచ్చింది ఆయనే ఆ రోజు. ఓకే. అంటే ఆయన బయట ప్రపంచానికి ఆయన పొగరు, రూడ్ అని తెలుసు. అవును. కానీ అందరికి ఆయనతో అలానే జర్నీ తెలుసు. చేస్తే తప్ప తెలీదు. అంటే ఆబ్వియస్లీ ఎవరికి ఉండదు. కోపం అందరికి ఉంటది, అన్నీ అవును. ఉంటాయి. సో ఆయన బయట పడిపోతాడు. హ్మ్. కానీ ఆయనతో ట్రావెల్ అవ్వాలి. నేను ఒక 3 హ్మ్. ఇయర్స్ ట్రావెల్ అయ్యాను. హ్మ్. నాకెప్పుడు అట్లా అనిపించలేదు. ఓకే. సుజిత మ్యామ్ గారితో? ఆవిడ కూడా చాలా మంచిది ఆవిడ. లైక్ ఆవిడైతే ఇక్కడ నేను పికిల్స్ ఎక్కువ ఇచ్చేవాడిని మా మమ్మీ చేసినవి. హ్మ్. సో నాకు ఫుడ్ గానీ అన్నీ గానీ బాగా పెట్టేది. హ్మ్. అందరూ అంటే లైక్ నేను చిన్నోడిని కాబట్టి ఆ సీరియల్‌లో. సో అప్పుడు నాకు బట్టలు కొనేసి ఇచ్చేవారు. ఓకే. చార్మినార్ తిప్పేవారు. లైక్ సీన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఇలా చేయాలిరా, అలా చేయాలి. నాకు హ్మ్. అప్పుడు సీరియల్‌కి, సినిమాకి, షార్ట్ ఫిల్మ్స్‌కి అన్నిటికి ఒక్కొక్క మెథడ్ ఆఫ్ యాక్టింగ్ ఉంటది. అవును. సో నాకు సీరియల్ యాక్టింగ్ వచ్చేది కాదు. హ్మ్. కొంచెం డ్రామా టైప్ చేయాలి. హ్మ్. షార్ట్ ఫిల్మ్ యాక్టింగ్ ఏంటంటే ప్లెయిన్ నార్మల్‌గా హ్మ్. ఏదో. కానీ సీరియల్స్ వేరే ఉండేవి మొత్తం. ఓకే. ఎలా నేర్చుకున్నారు మరి సీరియల్స్‌లో ఈ అంటే డ్రామాటిక్ ఉండడం? అంటే ఒక డైరెక్టర్ దొరికారు, వాసు గారు అనుకోని. హ్మ్. ఆయన బేసిక్‌లీ ఆయన చెప్పేవారు. నేను ఫస్ట్ ఎళ్లి కాలు పట్టుకున్నా. సార్ నేనైతే ఈ సీరియల్ నాకు కొత్త, నాకు కొంచెం నేర్పించండి. హ్మ్. ఎట్లా ఏంటి సీన్ ఎక్స్‌ప్లెయిన్ చేయండి సార్. లేకపోతే హ్మ్. కొట్టండి, ఏదైనా చేయండి. కానీ నాకు ఎలా అయినా ఆపర్చునిటీ నిలబెట్టుకోవాలి ఉందని చెప్పాను. హ్మ్. కానీ ఎక్స్‌ప్లెయిన్ చేసేవారు ఆయన. ఓకే. అంటే సీన్ ముందు నేను ఎళ్లి కూర్చున్నానండి మానిటర్ హ్మ్. ముందు. హ్మ్.
ఇలా చూసుకునేవాడిని, ఎవరు ఎలా చేస్తున్నారు ఏంటి అనుకొని. మనకి ఐబాల్స్ ఎలా కనెక్ట్ చేయాలి, షాక్ ఎలా ఇవ్వాలి, తర్వాత అవే ఎలా ఉండాలి, అవన్నీ బిజినెస్ ఎలా చేయాలి, అలా నేర్పిస్తే అవే నేర్పిస్తాయి. ఓకే. టైం బ్యాలెన్స్ ఎలా చేసుకునేవారు మరి షార్ట్స్కి ముందు షార్ట్స్కి తర్వాత? ఇంకా టైం బ్యాలెన్స్ మనం చేసుకుని బట్టి ఉంటుంది ఏదైనా కానీ. ఓకే. ఇంకా నాకు పర్టికులర్గా ఆపర్చునిటీ నిలబెట్టుకోవాలని ఉంటుంది కదా, ఇంకా అక్కడే ఉండేవాడిని నేను మొత్తం. అంటే మనది హ్యాపీ ఎక్కువ, అంటే ప్రతి ఒక్కరితో హ్యాపీగా ఉంటాను, మంచిగా ఉంటాను. ఏదైనా కానీ ఇప్పుడు కూడా నా జాబ్ ప్రీవియస్ చేసినప్పుడు కూడా వాళ్ళందరూ ఫోన్ చేస్తుంటారు నేను, అంటే వాళ్ళు నాకు ఫోన్ చేస్తారు. నేను ఎప్పుడు కూడా ఈ పొజిషన్లో ఉన్నా అని ఎప్పుడు అనుకోను. ఎందుకంటే ఎవరు ఎప్పుడు ఎలా అవుతారో ఎవరికి తెలియదు. ప్రతి ఒక్కరిని కూడా మంచిగా ఉండాలి, డ్రైవర్ అయినా కానీ అది ఏదైనా కానీ. నేను నమ్ముతా. అవును, కరెక్టే అండి. మాహి మ్యామ్ ఏమో వ్లాగ్స్ చేస్తూ ఉండేవారు వదినమ్మ సీరియల్ అప్పుడు. అప్పుడు మీరు కూడా వ్లాగ్స్లో ఉండేవారు కదా, మ్యామ్ కూడా పికిల్స్ తెచ్చి ఇవ్వడము. సో ఎలా ఉంటుండే మ్యామ్ మీతో? హ్యాపీ. వాళ్ళు అంటే సొంత మరిదిలాగే చూసుకునేవారు. ఇప్పుడు కూడా ఫోన్ చేస్తారు, రారా తినడానికి, చిన్న అని పిలుస్తారు నాకు. దా ఇక్కడికి వెళ్దాం అక్కడికి వెళ్దాం, అది సజెషన్ ఇవ్వరా ఏం చేయాలి. ప్రియాంక మ్యామ్ కూడా ఆవిడైతే ఇంకా అమ్మ కన్నా, అంటే వాళ్ళ పెళ్ళికి అన్ని టీనే చూసుకున్నాను, దగ్గరుండి చేయించడం కానీ సొంత ఇంటి మనిషిలాగే. వీళ్ళందరూ ఏంటంటే నిజంగా ఆ ఫ్యామిలీ బాండింగ్ వచ్చింది. కానీ నేను ఎక్కువ ఫొటోస్ క్రియేటివ్గా తీస్తాను, వీడియోస్ తీస్తాను, రీల్స్ తీస్తాను. అప్పుడు అంటే వాళ్ళకి ఇంకా బాండింగ్ బాగా పెరిగింది. వాళ్ళ ఇంటికి వెళ్ళడం కానీ ఏం చేయడం కానీ అని తెలియకుండానే వాళ్ళ దగ్గర అయిపోయారు. సో సీరియల్ యాక్టింగ్ స్టార్ట్ చేశాక షార్ట్ ఫిల్మ్స్ ఆపేసారా, కంటిన్యూ చేశారా? అది కూడా చేసాను, వెబ్ సిరీస్ చేసాను తర్వాత. అది ఏ ట్రెండ్ అయితే అది చేసుకొని వెళ్ళిపోవడమే. అంటే ఆపర్చునిటీ ఎప్పుడు కూడా ఇది అదే చిన్నది పెద్దది అని చూడను, సబ్జెక్ట్ ఉందా దానిలో నిజంగా వెళ్తాను నేను. అంటే చెప్పలేం కదా ఎప్పుడు ఏది క్లిక్ అవుతుందో తెలియదు. ఏ జనర్ అంటే మీకు ఇష్టం? లైక్ ఈ జనర్లోనే నాకు బాగా క్లిక్ అవుతుంది అనిపించిన మూమెంట్స్? నాకు ఎక్కువ మిస్టరీ, హారర్ ఒకటి చేసిన మూవీ చేశాను, భవానీవాడ్ అని. 1997, అది అమెజాన్లో ఉంది ఇప్పుడు. అది ఒక జానర్ ఇష్టం బాగా, హారర్. నాకు హారర్ ఫిల్మ్స్ అంటే బాగా ఇష్టం. ఆపర్చునిటీ ఎలా వచ్చింది మీకు? సీరియల్ చేస్తూ ఉంటే ఇంకా మన ఆర్జీవి కో డైరెక్టర్ అయినా అక్కడే చేశాడు వర్క్. మనోడు ఇలా అప్రోచ్ అయ్యాడు, ఇట్లా ఆడిషన్ జరుగుతుందంటే నేను వెళ్ళాక చెప్పాడు ఇట్లా హెయిర్ పెంచాలి అంటే, ఒక 6 months హెయిర్ పెంచి కొంచెం బాడీ బిల్డ్ చేసి ఇంకా ఆడిషన్ తీసుకుంటే ఓకే బాగుంది అన్నాడు. ఇంకా స్టార్ట్ చేసాను. ఆ సినిమా చేసినప్పుడు కూడా చాలా ఎఫెక్ట్లు జరిగినాయి అనమాట. లైక్ షూట్ చేసినప్పుడు ఒక 10 days నేను బెడ్ రెస్ట్. అంటే ఇంకా హారర్ ఫిల్మ్ అంటే పూజ చేయలేము మేము ఫస్ట్. పూజ చేయకుండా స్టార్ట్అప్ చేసాం. మా డైరెక్టర్ అసలు వినేవాడు కాదు అప్పుడు. తర్వాత మా హీరోని ఒక బీచ్ సీన్ చేసినప్పుడు తను ఒక 10 days బెడ్ రెస్ట్. అంటే ఏమో తెలియని మాకు నిద్ర లేకపోవడం వల్ల నిజమో కాదు తెలియదు. ఇంకా మా ఫ్రెండ్ ఒకటికి యాక్సిడెంట్ అయింది, అసోసియేట్ అతను. అది స్టార్ట్ అయినప్పుడు అది షూటింగ్లోనే మా అమ్మమ్మ చనిపోయింది. ఏదో ఒకటి అయ్యేది ఆ సినిమా. అంటే మీరు ఇప్పుడు ఏమంటున్నారు, పూజ సెరమనీ కంపల్సరీ చేయాలి. హారర్ అనేది చాలా వేరే. సో అంటే కొన్ని రియలిస్టిక్ డ్రామా యాడ్ చేసాం దానిలో. సో భవానీవాడ్ అంటే KGH అని, కింగ్ జార్జ్ హాస్పిటల్, అందులో ఒక వార్డ్ ఇప్పటికీ ఉంటుంది, మీరు గూగుల్లో సెర్చ్ చేయొచ్చు. అందులో ఏంటంటే 99% 1% మాత్రమే బతుకుంటారు, మిగతా వాళ్ళు ఎవరెళ్ళా చనిపోతారు. సో దాని మీద బేసిస్ స్టోరీ అది. సో బాగానే ఆడింది. 22 days ఆడి ఇప్పుడు అమెజాన్లో ఉంది. సో అంటే ఇప్పుడు పూజ సెరమనీ చేయకపోవడం వల్ల మీకు ఇలా అనర్థాలు జరిగాయని అనుకుంటున్నారా? 1.5 year అయింది రిలీజ్ అవ్వడానికి. 1.5 year. సినిమా ఎప్పుడో అయిపోయింది కానీ రిలీజ్ అవ్వడానికి. షూటింగ్ ఎన్ని డేస్ చేశారు భవానీవాడ్? అది 26 days. 26 days లో అయిపోయింది. డే అండ్ నైట్. ఓకే. ఇప్పుడు నా పొద్దున్న సీరియల్ ఉన్నా నైట్ కంపల్సరీ నేను వెళ్తాను. ఎందుకంటే మనకి హారర్ అంటే నైటే ఎక్కువ. వికారాబాద్ అడవిలోకి ఒకసారి పోలీసులు తీసుకుని వెళ్ళిపోయారు మమ్మల్ని. ఒకరోజు మొత్తం షూట్ చేశాక హార్డ్ డిస్క్ పోయింది. 1 lakh 1.5 lakh బొక్క అది. అంటే ఒకరోజు హీరోని యాక్సిడెంట్ అయిపోయింది. చాలా చాలా అంటే ఇంకంత కెమెరాలు పోవడం ఇవన్నీ ఏదో ఒకటి అయ్యేది. డాక్యుమెంటరీ అని చెప్పాం. అంటే ఇంకా సర్కిల్ ఉంటుంది కదా వీళ్ళకి ఫోన్ చేసి, అరే అయ్యారని దండం పెడతారా, కొన్ని డబ్బులు ఎంత కావాలి తీసుకోండి నాది ఇది ఇట్లా చెప్పాను. అప్పుడు పోలీస్ చూసాడు, నా సీరియల్ చూసేవాడు, చెప్పాడు ఇట్లా నీకు గుర్తుపడుతున్నాను కానీ నైట్ టైం పర్మిషన్ తీసుకోవాలి కదా అంటే, లేదు చిన్న షార్టే ఇంక మా ఫ్రెండే అనుకొని అట్లా వచ్చాం అంతే.
అన్నప్పుడు అలా కన్విన్స్ చేశారు సార్. కన్విన్స్ చేసాం, మార్నింగ్ వరకు కూర్చున్నాం, మళ్ళీ నెక్స్ట్ డే వాళ్ళే పర్మిషన్ ఇచ్చారు. అంటే మేము వాళ్ళ దగ్గర ఉండి పర్మిషన్ ఇచ్చి చేసాం. ఓకే, మీరు దేవుడిని బాగా నమ్ముతారు అనుకుంటా కదా. అంటే నమ్మేలా చేశారు. నాకు ప్రీవియస్ దేవుడిని నమ్మేవాడిని కాదు. ఎవరు చేశారు నమ్మేలా? అంటే దేవుడే చేసాడేమో మరి తెలీదు. నాకు యాక్సిడెంట్ అయింది, ఇక్కడ కాల్లో రాడ్ ఉంటుంది ఇప్పటికి. 6 months మీరు బెడ్ రెస్ట్. ఎలా జరిగింది అసలు యాక్సిడెంట్? అప్పుడు జాబ్ చేసేవాడిని షెర్టన్ హైదరాబాద్ అని హోటల్లో. నిద్ర ఉండేది కాదు హోటల్లో. ఎలా అంటే ఇంకా 14 hours వర్క్ కానీ అట్లా. ఇంకా అయిపోయిన తర్వాత ఎవడైనా పడుకుంటాడు కదా జాబ్ అయిన తర్వాత. నేనేం చేస్తా అంటే రేవంత్ సింగర్ మనకు తెలుసు అప్పటి నుంచి, 2014 నుంచి తెలుసు మనోడు. వాళ్ళు మ్యాచ్ ఆడుతున్నారని ప్రదీప్ వీళ్ళందరూ రోజు క్రికెట్కి వెళ్ళిపోయాడు నైట్ టైం. వాళ్ళు చూడడానికి ఏదైనా ఆపర్చునిటీ వస్తుందేమో. అప్పుడు సాయి ధరమ్ తేజ్ వీళ్ళందరూ ఆడేవారు, రోజు వెళ్ళేవాడిని వాళ్ళు చూడడానికి. ఇప్పుడు కూడా ఆడతాను. వాళ్ళందరూ ఇంకా బాగా క్లోజ్, ఏదైనా ఆపర్చునిటీ వస్తుందేమో అనుకొని. అయితే నిద్ర ఉండేది కాదు. బేసిక్లీ వాళ్ళు హాలిడే ఇచ్చేవారు కాదు. సర్లే వాళ్ళు ఇచ్చేది ఏంటని నేనే తీసుకున్నాను. నేను మా ఫ్రెండ్ తీసుకున్నాను. మా ఫ్రెండ్ అప్పుడే బైక్ తీసుకున్నాడు, దానికి బ్రేకులు లేని మాకు తెలియదు. ఇంకా మైక్రోసాఫ్ట్ దగ్గర నేను డ్రైవ్ చేస్తాను. ఇంకా అప్పుడు కొంచెం టర్నింగ్ తీసుకున్నప్పుడు క్యాబ్ బోర్డ్ వచ్చి ఇటు గుద్దితే ఇంకా మనోడు కోమాకి వెళ్ళాడు. నాకేమో 16 pieces బోన్స్ అయినాయి. ఒక 18 days దగ్గరికి 1 year అయిపోయింది బెడ్ రెస్ట్. అప్పుడే నాకు మా మమ్మీకి అడిగాను, అంటే ఎవరేంటో అని తెలిసిపోద్ది కదా. రిలేటివ్స్ ఏమో వీడు నడవలేడు, ఏం పేకలేడు చెప్తారు, ఆబ్వియస్లీ ఆబ్వియస్లీ అంటారు. మమ్మీకి అడిగాను, మమ్మీ ఒక 1 year టైం ఇవ్వని. సో 1 yearలో షార్ట్ ఫిల్మ్స్ ఇవన్నీ చేయడం, డబ్బులు వచ్చేవి కాదు, ఆపర్చునిటీ అయితే నేనేంటో చాలా మంది తెలిసింది. ఇప్పుడు సిరి హనుమంత్ బిగ్ బాస్, మేమందరం ఒక బ్యాచ్. బబ్లు మేమందరం ఒక బ్యాచ్. తమిళ మీడియాలో అలా స్టార్ట్అప్ చేసుకుంటూ షార్ట్ ఫిల్మ్స్, స్కెచ్ వీడియోస్. అప్పుడు మనకి టిక్ టాక్ ఇవన్నీ ఉండేది కదా, డబ్ స్మాష్ ఒకటే ఉండేది. సో వాళ్ళందరూ బాగా మంచిగా, అంటే మనకి ఏదైనా అక్క, ఇప్పుడు ఎవరినైనా అక్క చెల్లెలు అంటాను నేను ఎక్కువ. ఏంటంటే వాళ్ళ మమ్మీస్ ఉంటారు కదా, వాళ్ళు ఫోన్ చేస్తే గణేష్ దగ్గర ఉన్నా పర్లేదు ఎంతసేపు అయినా ఉన్నా అంటే ఒక నమ్మకం అంతే, సేఫ్ ఫీలింగ్ అంతే. ఓకే, ఇప్పుడు తమాడా మీడియాలో చేశారు కదా, అందులో వచ్చేదా మీకు ఎర్నింగ్ తగ్గట్టు? లేదు, జస్ట్ ఏంటంటే మా థాట్స్ మేము చేసుకునేవాడు. బబ్లు ఛానల్లో, పక్కంటి కూరడు ఛానల్లో చేశాను, హారిక ఛానల్లో చేశాను స్కెచ్ వీడియోస్. అప్పుడు మనోడికి శాలరీ ఇచ్చాడు, వాడికి ఏదైనా ఇష్టం ఉంటే ఒక 1000 rupees అలా ఇస్తాడు, లేకపోతే అది కూడా ఇచ్చాడు కాదు. లైక్ కర్రీస్ అవే, జస్ట్ ట్రావెలింగ్ అవన్నీ. అప్పుడు కూడా మీరు ఆపర్చునిటీ కోసమే వెయిట్ చేస్తున్నారు అన్నమాట. చేశాను. మీ ఫ్యామిలీలో ఎవరు ఎక్కువ సపోర్ట్ చేసేవాళ్ళు మిమ్మల్ని? నాకు అలా ఏం లేదు, మమ్మీ ఎక్కువ, డాడీ అంటే ఇంక నీ ఇష్టం రా అనేవాడు. ఎందుకంటే నేను చాలా మొండిగా ఉండేవాడిని, ఎవరి మాట వినేవాడిని కాదు. అంటే ఎక్కువ ముద్దుగా పెంచాను. నాకేంటంటే కావాలండి. నాకు ఎప్పుడైతే యాక్సిడెంట్ అయిన తర్వాత చాలా మంది ఈ బయట వాళ్ళు ఏంటి మనోళ్ళు ఏంటి అని తెలిసిపోద్ది ఆబ్వియస్లీ. సో అప్పుడు అర్థమైంది మా డాడీ మమ్మీకి అయితే మంచి పేరు తీసుకొని రావాలిరా అని. ఇప్పుడు కూడా లైక్ నా ఫస్ట్ సినిమా, ఈ సినిమాకి దగ్గరికి 173 theatres వచ్చాయి. వచ్చినప్పుడు పొద్దున్న ఫ్లైట్ వేసుకుని వెళ్ళి సినిమా మమ్మీకి చూపించి, మా మమ్మీ ప్రెస్ వాళ్ళతో మాట్లాడుతుంటే కొంచెం ఎమోషనల్ అయ్యి మా మమ్మీ ఏడ్చింది. నాకు మళ్ళీ నైట్ 12కి ఫ్లైట్ వేసుకుని వచ్చి పొద్దున్న సీరియల్ షూటింగ్ వచ్చా. ఆ ఒక్క ఎమోషన్ కోసమైనా ఇప్పటికి చాలా. ఇప్పుడు కూడా ఊర్లోకి వెళ్తే అరే సీరియల్ యాక్టర్ అలా మమ్మీరా, సీరియల్ యాక్టర్ ఇదిరా అంటే ఆ ఫీల్ చాలు. మా మమ్మీ వాళ్ళకి హ్యాపీగా ఉంచితే చాలు నాకు. మా మమ్మీ డాడీ కూడా అదే అంటే ఏదైనా పేరెంట్స్ కోసమే చేస్తాం కదా. ఎందుకంటే నాకు యాక్షన్ అయిన టైంలో చిన్నపిల్లలా చూసుకుంది, లైక్ వాష్రూమ్ కానీ ఏదైనా కానీ. అంటే మన చిన్నప్పుడు తెలియదు, పెద్ద అయ్యాక వాళ్ళే ఇంత చేశారా అనుకొని అనిపిస్తుంది కదా. అంతే, చిన్నప్పుడు ఎవరికి తెలియదు, పెద్ద అయ్యాకే వాల్యూ తెలుస్తుంది. ఎవరైనా ఫస్ట్ పేరెంట్స్. మా మమ్మీ ఇష్టం, మమ్మీ కన్నా చాలా డాడీ ఎక్కువ ఇష్టం. ఏంటంటే డాడీ కనిపించరు. డాడీ ఏంటంటే ఎప్పుడు అంతే చూపియరు ప్రేమ, కానీ చేస్తూ ఉంటారు వెనక నుంచి. ఎవరైనా నాకు యాక్షన్ అయ్యాక అమ్మ అనలేదు, అబ్బా అన్నాడు. నాన్న అనలేదు, అమ్మ అనలేదు, అబ్బా అన్నాడు. ఇదేంటో డాడీ ఏదైనా ఒకటన్నా అంటే మా డాడీ వచ్చే వరకు ఆపరేషన్ చేసుకుని అన్నాను. మా డాడీకి లీవ్ ఇవ్వలేదు, మా డాడీ దుబాయ్లో ఉండేవారు అప్పుడు. సో ఆయనకి లీవ్ ఇవ్వలేదు. మా డాడీ వీడియో కాల్ చేస్తేనే అప్పుడు అంటే మా భయం వేసింది సడన్ గా, ఏమైనా అయిపోద్దేమో అనుకుని. అంటే మా డాడీకి ఏదైనా చేయకుండా వెళ్ళిపోతానేమో, ఏదైనా చెయ్యాలి వాళ్ళ కోసం, ఫ్యామిలీ కోసం ఏదైనా చెయ్యాలి, అప్పుడే డిసైడ్ అయినా. ఎందుకంటే ఈ ఫీల్డ్లో అంతా ఉన్న
లైక్ సపోర్ట్ కానీ మనకి లైక్ ఫ్రేమ్ కానీ ఏదైనా ఎవరైనా గుర్తింపు కానీ వేరేదే ఏ ఫీల్డ్లో రాదు. అండ్ సాటిస్ఫాక్షన్ కూడా ఇందులో మనకి ₹1 వచ్చినా చాలు అనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఒక డ్రగ్ టైప్. అంతే అంటారా? చాలామంది అంటే సక్సెస్ అవుతారో లేదో అనుకొని, అంటే వాళ్ళు నిజంగా ట్రై చేయలేదేమో నేనైనా నమ్ముతాను. ఒక 10 ఇయర్స్కి అవ్వచ్చు, 11 ఇయర్స్కి అవ్వచ్చు. ఇప్పటికీ పెద్ద పెద్దోళ్ళు కూడా చిన్న చిన్న పనులు కూడా చేసుకుని అయినా ట్రైల్ వేస్తున్నారు. అవును. డైరెక్టర్స్ కానీ కొంతమంది యాక్టర్స్ కానీ. అంటే నేను ఇప్పుడు మరీ పెద్ద తోపేం అవ్వలేదు కానీ కొన్ని ట్రై చేస్తూనే ఈ పొజిషన్ వరకు వచ్చాను. వచ్చారు అని నా అంటున్నారు వరకు నేను హ్యాపీగా నాకున్న కాంటాక్ట్స్లో మీరు. చాలు. అంటే ఏమో చెప్పలేము, ఇంక మంచి పొజిషన్కి వెళ్ళొచ్చేమో అవును, అని ట్రైల్ అయితే చేయాలి మనం. చేయాలి. ట్రై అండ్ ట్రై అంటిల్ వి గెట్ Get, బెస్ట్. అవును. ఫాదర్ ఏం చేస్తుండేవారు? డాడీ వెల్డింగ్ అనమాట. ఇప్పుడు దుబాయ్లో ఉండేవారు. వెల్డింగ్ చేసుకుని లైక్ నాకు మొత్తం ఆయనే చూసుకునేవారు. కన్స్ట్రక్షన్ ఫీల్డ్. ఓకే, కన్స్ట్రక్షన్ ఫీల్డ్. మమ్మీ హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఇద్దరు అక్కలు అన్నారు కదా, అక్కలు ఇద్దరు ఏం అక్క. చేస్తారు? చిన్న అక్క టీచరు, బాగా చదువుతుంది. ఇద్దరం కాంపిటీషన్ చదివాను కానీ నేను తర్వాత ఈ పిచ్ వల్ల చదవలేసాను. ఈ పిచ్చే మీరు ఇక్కడ ఈ ఇక్కడికి పొజిషన్ వచ్చింది. లో ఇప్పటికీ ఉన్నారు మా మీరు. అక్క అదే ప్రౌడ్గా ఫీల్ అవుతుంది. అవును. అరే నేను ఎంత చదివినా కానీ నువ్వు వేయలేరా మొత్తం. మా అక్క ఇప్పటికీ వాళ్ళ టీచర్లు అందరూ ఫోన్ చేస్తారు, మీ తమ్ముడా నిజంగానా అంటే ఓకే. వీడియో కాల్ చేసి చాలా ఖుషి అయిపోతుంది. పెద్దకి ఏంటంటే ఇంకా హౌస్ వైఫ్, ఇంకా బ్యూటీ అన్ని సీరియల్స్ అన్నీ వస్తుంటుంది, నా గురించి ఏం చేస్తుంటుంది మొత్తం చెప్తుంటుంది. ఇప్పుడు మీరు స్టార్ మా ప్రొడక్షన్ నుంచి ఇప్పుడు జీ ప్రొడక్షన్కి వచ్చారు, రీజన్ ఏంటి? రీజన్ ఏం లేదు, అంటే అక్కడ సీరియల్ అయిపోయింది, సీరియల్ చేస్తున్నాను కాకపోతే అక్కడ డేట్స్ తక్కువ వచ్చాయి. అండ్ ఇక్కడ కొంచెం స్కోప్ ఉన్న క్యారెక్టర్ ఎక్కువ వచ్చింది. ఇప్పుడు ఆర్టిస్ట్కి అంటే సాఫ్ట్వేర్కి హైక్ ఇస్తే శాలరీ ఎలా ముందుకెళ్తే అలానే మాకు కూడా ఏంటంటే స్కోప్, క్యారెక్టర్ అండ్ అమౌంట్ కొంచెం అంటే జనరల్ ఫ్యాక్ట్ అదేని ఇంకా అలా వస్తుంది బయటికి. చాలా సేఫ్ గా ఆన్సర్ అంటే ఇస్తున్నారు. ప్రొడ్యూసర్ కూడా నేను చెప్పాను, మ్యామ్ ఇక్కడ డేట్స్ తక్కువ అవుతుంది, నా వల్ల అవ్వట్లేదు, సో నాకు అక్కడికి వెళ్ళాలని ఉందంటే ఫస్ట్ ఒప్పుకోలేదు, తర్వాత సరే అడ్జస్ట్మెంట్ చేసుకుందామని వెళ్ళన్నారు. అంటే పాపే మా జీవన్ జ్యోతి నుంచి సడన్ గా వెళ్ళిపోయారు కదా, ఇదేనా రీజన్? మనీ ప్రాబ్లం, మనీ ఇష్యూనా? మనీ కాదు, ట్రాక్. ఇప్పుడు మన మీద ఉంటే ట్రాక్ పర్లేదు, ఇప్పుడు ట్రాక్స్ మారుతుంటాయి, వేరే వాళ్ళ మీద నడుస్తుంటాయి, మన స్కోప్ ఉండదు. అలా వచ్చి నిల్చోవాలంటే నా వల్ల అవ్వదు. స్కోప్ ఉండాలి ఆబ్వియస్లీ. ఒక యాక్టర్కి ఏంటంటే డైలాగ్స్ ఉండాలి, స్కోప్ ఉంటేనే ఓకే, లేకపోతే వేస్ట్. ఇంతవరకు ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తారు, ఇప్పుడేమో స్కోప్ చూస్తున్నారా ఈ డేస్లలో? స్కోప్ అండ్ మనీ. స్కోప్ ఇప్పుడు సర్వే అవ్వాలని మనీ కావాలి కదా. అవును. ఈ రోజులో వేస్తే ఫ్రీగా అయితే చేయలేము కదా. ఇప్పుడు జీ తెలుగులో బాగానే వస్తాయి. ఓకే. మీ కో యాక్టర్స్ ఎలా ఉంటారు? చాలా ఫ్రెండ్లీ, నాతో ఉన్న వాళ్ళందరూ ఫ్రెండ్లీగా ఉంటారు. అంటే మన దగ్గర యాటిట్యూడ్ చూపిస్తే వాళ్ళు నా దగ్గర కూడా రానేను. నేను నాతో అంటే చాలా ఖుషిగా, ఎంటర్టైన్మెంట్, ఫుల్ జాయ్ఫుల్గా ఉంటాను నేను. నాకు అంటే మనం ఉన్న రోజులు హ్యాపీగా ఉండాలి ప్రతి సెట్లో అయినా ఏదైనా. నేను లేకపోతే వాళ్ళు ఫీల్ అవుతారు. పొద్దు నుంచి ఫన్ ఉంటుంది మంచిగా డైరెక్టర్తో అందరితో. డైరెక్టర్ కూడా అరే ఎప్పుడు వెళ్ళిపోతా అంటావు ఏంట్రా నువ్వు అని అంటాడు. లేదు వెళ్ళిపోవాలి అంటే సరదాగా వెంటనే ఫాస్ట్గా చేయండి సార్, ఫస్ట్ నాదే క్లోజ్ పెట్టండి, నేను వెళ్ళిపోవాలి సార్. మళ్ళీ ఇక్కడ ఫ్రెండ్స్ వెయిట్ చేస్తారు కదా, సినిమాకి వెళ్ళాలి సార్, అరే ఎప్పుడు ఇదేనా రా అనిపిస్తుంది. అంటే మంచి ఫన్గానే వెళ్తాం, మ్యాచ్ ఆడతాం, క్రికెట్ మ్యాచ్ ఆడతాం. క్రికెట్ అనిపించి నాకు ఇప్పుడు కూడా వెళ్ళిపోతా అనమాట, తినకుండా వెళ్ళిపోతా. మేమందరం, నేను వాళ్ళ గ్రూప్స్ ఉంటాయి కదా, సింగర్ గ్రూప్ కానీ అట్లా. క్రికెట్ అంటే పిచ్చి అన్నారు కదా, మీకు ఇష్టమైన క్రికెటర్ ఎవరు? ధోని. అంటే చిన్న అలవాటు మనం చూసి టీవీ నుంచి, మనడు మా ఫేవరెట్. ఇంకా ఐపీఎల్లో ఎంఎస్ ధోని చూసిన తర్వాత లేదు, ఐపీఎల్ అయితే మన హైదరాబాద్ టీమే, ఎస్ఆర్హెచ్. నాకు అంటే సిఎస్కే అయినా కానీ ఐపీఎల్ మాత్రం ఎస్ఆర్హెచ్, ఎందుకంటే మనం తెలుగు వాళ్ళం కదా. అవును. సో ఆబ్వియస్లీ నేనైతే నాకు అలాంటి, కానీ ఇలా చూడడం అంటే గ్రేట్ అసలు ఈ మెంటాలిటీలో. మనం ఇప్పుడు కూడా మన దగ్గర నుంచి ఏదైనా వెళ్ళాలి, పక్క వాళ్ళది ఎప్పుడు. ప్రతి సీజన్ చూస్తారా అయితే? ప్రతి సీజన్ చూస్తాను, నాకు ఇష్టం. అంటే రెండింటికి సపోర్ట్ చేస్తాను, కానీ మంది ఫస్ట్ గెలవాలనుకుంటా. దట్స్ గ్రేట్ అండి. కాస్ట్యూమ్స్ ఎలా సెలెక్ట్ చేసుకుంటారు మీ సీరియల్ యాక్టింగ్స్? కాస్ట్యూమ్స్ అనేవి అంటే ఏం లేదు, డిపెండ్ అపాన్ క్యారెక్టర్. ఇప్పుడు మనం పూర్ క్యారెక్టర్ చేస్తాం, మిడిల్ క్లాస్ అంటే ఆబ్వియస్లీ నార్మల్ డ్రెస్సెస్ లైక్ షర్ట్స్, ప్యాంట్స్, ఒకే ఫ్యాంట్ మీద. అబ్బాయిలకి ఏముండవు,
అమ్మాయిలకి ఎక్కువ జ్యువెలరీగానే రెడీ అవ్వడం, మాకేం లేదు, కార్లోనే రెడీ అయిపోతాను నేను. ఒక్కోసారి లేదు ఆప్షన్ లేదన్నప్పుడు ఇంకా చెట్టు మూలకి వెళ్ళిపోయినా మాకు రూమ్స్ ఇస్తాయి ఆబ్వియస్లీ, ఇంకొకటే ప్యాంట్, ఆ ప్యాంట్ మీద టాప్స్ మారుస్తుంటాం. మాకు లాంగ్ షార్ట్లు కన్నా క్లోజ్ షార్ట్లు అవే ఎక్కువ పడతాయి ఎడిటింగ్. వాళ్ళే ఇస్తారా కాస్ట్యూమ్స్? వాళ్ళే ఇవ్వరు, మేమే. మీరే తెచ్చుకోవాలి. నా రూమ్ మొత్తం కాస్ట్యూమ్స్ ఉంటాయి. ఓకే. ఈవెన్ నా సీరియల్స్ కొత్తగా ఎవరికి వచ్చినా వాళ్ళకి ఇస్తుంటారు, రెంట్కి కాదు ఫ్రీగానే ఇస్తుంటారు, మళ్ళీ ఇస్తారు వాళ్ళు, ఫ్రెండ్సే కదా వాళ్ళు. ఇప్పుడు సీరియల్ హీరోస్ కొంతమంది ఉంటారు, వాడి దగ్గర వీడి దగ్గర అలా వేసుకుంటుంటాం. చాలా మీరు ఇప్పుడు చాలా మందికి హెల్ప్ చేస్తున్నారు, మీకు కావాల్సిన టైంలో ఎవరైనా హెల్ప్ చేస్తారా? కొంతమంది చేస్తారు, కొంతమంది ఏంటంటే అవసరానికి వాడుకొని వదిలేస్తారు. ఓకే. ఆ మూమెంట్స్ ఉండేనా మీ లైఫ్? ఉన్నాయి చాలా. ఒక మూమెంట్ చెప్పారా విచ్ ఇస్ సో హార్డెస్ట్ అండ్ అది మర్చిపోలేని ఇలా మూమెంట్? ఫ్రెండ్సే చాలా మంది డబ్బుల కోసం వాడుకునే వాళ్ళు ఉన్నారు, అవసరానికి వాడుకునే వాళ్ళు ఉన్నారు. అంటే అప్పుడు రిలీజ్ అవ్వడానికి టైం పట్టింది ఆబ్వియస్లీ, ప్రతి దానికి ఒక లెసన్ ఉంటుంది కదా. అవును. అలానే వాడుకున్నారు, పేర్లు చెప్పలేను. ఇంకా వాళ్ళు అంటే నేను చూస్తా, అంటే వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటారో మనకు అర్థమైపోద్ది కదా, మనకి ఒక టైం వస్తుంది కదా, ఆ టైం వచ్చినప్పుడు మనమే చూపించుకోవాలి, నవ్వుతూ ఉండాలి ఎప్పుడు. మనకి అంటే వాళ్ళే నిజమైన మనకి సపోర్టర్స్ యాక్చువల్లీ, వాళ్ళే కదా ఈరోజు నేను ఇక్కడ. అవును, ఎదగాలి అని అనుకుంటాం. మీ రిలేషన్షిప్ స్టేటస్ ఏంటి ఇప్పుడు లేదండి, ఏవి రిలేషన్స్ లేవు. ఇప్పుడు Before కంప్లీట్ బిఫోర్ ఉండేది, కాకపోతే పెళ్ళి అయిపోయింది తనకి. ఓకే. ఆ స్టోరీ ఏంటి అసలు? మిమ్మల్ని వద్దనుకొని ఎందుకు మ్యారేజ్ వద్దనుకోలేదు, యాక్చువల్లీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉంటాయి కదా. అవును. సో తనకి ఫ్యామిలీ, తన తర్వాత తన సిస్టర్స్ ఉన్నారు, అండ్ నేను తీసుకోలేకపోయినా, నా వల్ల ఎంతమంది సఫర్ అవ్వాలా అనిపించింది. అంటే మీరు మరి మ్యారేజ్ ఎందుకు చేసుకోలేదు తనని? లైక్ నేను చాలా ఫైట్ చేశా, పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళా. ఓకే. సో కాకపోతే ఏంటంటే తనే పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళాను, కానీ తనకు పెళ్లి చేసుకుంటే మన ఊరు సైడ్ ఎలా ఉంటుందంటే, అమ్మాయి లేచిపోయి వచ్చినా ఏం చేసినా కానీ ఇంకొక వాళ్ళ చెల్లెలు కానీ వాళ్ళకి పెళ్ళి అవ్వదు కదా. సో నేనేం ఆలోచించానంటే, నా వల్ల ఒక 5 మంది బాధపడాలా, చనిపోవాలా, సో ఆ డిసిషన్ ఎందుకు తీసుకోవడం, అండ్ నేనే కాంప్రమైజ్ అయ్యి నేనే చెప్పాను దానికి. నేను ఆఖరికి నేనేం చనిపోద్దాం అనిపించింది, కానీ అంటే తను చాలా ఇష్టం నాకు, ఇంకా పెళ్ళి అయిపోయింది, ఇంకా హ్యాపీగా ఉంది. ఎలా ఉందో మరి మ్యారేజ్కి? లేదు వెళ్ళలేదు. అంటే యాక్చువల్లీ ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నా మ్యారేజ్ టైంలో, తన మ్యారేజ్ టైంలో. అంటే ఆ మాట వినగానే కొంచెం 5 years రిలేషన్. సారీ టు హియర్. అంత తర్వాత లవ్లు ఏం రాలేదులేండి. ఓకే. అంతే, ఇంకా అప్పటి నుంచి ఇంకా లవ్ ఏమొద్దు అనుకున్నాను. ఇంకా మా మమ్మీ మాట్లాడుతూ పెళ్లి చేసుకో అంటారు, కానీ అంటే నాకు ఇప్పుడు సరైన అమ్మాయిలు దొరకట్లేదు అని నా ఫీలింగ్. అంటే సరైన మంచి అమ్మాయి దొరికితే చేసుకుంటా, కానీ ఇప్పుడు అన్నీ చూస్తున్నాం కదా, లైక్ ఫ్రిడ్జ్లో వేసి చంపేయడం అని. కానీ అందరూ అలా ఉండరు, కొంతమంది గురించి మా మమ్మీ అదే అంటది. ఏమో చెప్పలేను, మా ఫ్రెండ్స్ లిస్ట్లో కూడా అలానే జరిగింది చాలా మందికి. అంటే లవ్ అఫేర్స్ ఉంటున్నాయి. అంటే నేనేమంటా అంటే, నిజంగా ఒక అమ్మాయి అబ్బాయి లవ్ చేసుకోండి, కానీ వేరే వాళ్ళ లైఫ్కి వెళ్ళి డిస్టర్బ్ చేయొద్దు అంటాను. అంటే పాపం వాడు నిన్ను నమ్ముతాడు కదా, వాడి తర్వాత అంటే ముందే చెప్తే బాగుంది కదా. ఫ్యామిలీ ఫోర్స్ వల్ల కానీ ఏదైనా కానీ అసలు వాళ్ళ లైఫ్లోకి వెళ్ళొద్దు. మిమ్మల్ని ఎవరైనా మోసం చేశారా, అమ్మాయి కానీ ఎవరైనా మీ లైఫ్లో? అంటే మోసం అంటే నన్ను వదిలేసి వెళ్ళిపోయాను, అదే మోసం, ఇంకేముంటుంది. అలా జరగలేదా ఇప్పుడు? అంటే నాకు ఒక అమ్మాయి మధ్యలో వచ్చింది, అంటే లవ్ చేసింది తనే, నేను ఇంకా లైక్ ప్రపోజ్ చేసింది. అంటే నా డబ్బుల కోసమేమో మరి తను, అంటే లైక్ నేను అప్పుడు తనకి స్టడీకి హెల్ప్ చేసేవాడిని. తను ఏంటంటే ఇక్కడ వేరే అబ్బాయికి ఆల్రెడీ లవ్ చేసేది, నాకు లవ్ చేసేది, సో 2 ఉండేవి. తర్వాత నాకు అర్థమైంది, కాకపోతే అర్థమైపోతుంది, ఎప్పుడైనా తెలిసిపోద్ది. అయితే మా ఫ్రెండ్ అన్నాడు, అది నీకు కరెక్ట్ కాదురా, అంటే నువ్వు లవ్ ఏం చేస్తావు అంటే నేను చేయట్లేదా అన్నాను. మరి అమ్మాయి నీ వెనకే తిరుగుతుంది, కొంచెం చూసుకోరా అంటే, ఇంకా బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తే ఈ అమ్మాయి డబుల్ గేమ్ ఆడుతుంది అనమాట. సేమ్ నేను రికార్డ్ చేసుకున్నాను, వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఫోన్ చేశాను నేనే. అయితే వీళ్ళు ఎవరైతే అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ పెద్దనాన్ని కొడుకుంటాడో వాడు నా ఫ్రెండ్, అంటే ఇట్లా అని తెలుసు. అయితే ఇలా ఫ్రెండ్ ఉంటాడు కదా, వీడికి కనుక్కున్నా. అప్పుడు నేను స్టోరీ మొత్తం కనుక్కుంటే, అవును బ్రో తనకు లవర్ ఉన్నాడు, ఒక 6-7 years అన్నారు.
అరే 7 ఇయర్స్ నుండి లవ్ చేస్తుంది, మళ్ళీ నాకెందుకు ప్రపోజ్ చేసింది, అసలు ఏమమ్మాయిరా అనిపించింది. నో వర్డ్స్ అసలు. ఇంకా అప్పుడు వెంటనే ఫోన్ చేసి అబ్బాయికి చెప్తే వాడు సిగరెట్లతో కాల్చుకోవడం, బ్లేడ్తో కట్ చేసుకోవడం. పాపం ఆడు బేబీ సినిమాలో ఆనంద్ లాగా. ఆనంద్, అరే అమ్మ ఏంద్రా అనిపించింది. ఆ అమ్మాయి కొట్టాను చూడు, అంటే ఒక అమ్మాయి కొట్టారా మీరు మామూలుగా నిజంగానే? కొట్టాను, తప్పు చేసింది కొడతా, అవును. కొట్టి పోలీస్ స్టేషన్ పదా అంటే ఇంకా వీడికి కూడా చెప్పాను కావాలా అమ్మాయి అండ్ లేకపోతే వద్దా అన్నాను. ఈడేమన్నాడంటే కావాలన్నాడు. సరే నువ్వు నాకు నిజమే గ్రేట్లో పడ్డాడు. 6 to 7 years అంటే అంత ఈజీగా ఎవరు వదులుకోలేరు. అమ్మాయికి చెప్పాను ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని వాడుతూనే ఉంటూ ఇలా డ్రామా ప్లే చేయొద్దు అని చెప్పా. ఎందుకంటే ఉన్నారా ఇప్పుడు తప్పు కలిసి? వాళ్ళు ఏమో తెలియదు అంతేనా? దాని తర్వాత నుంచి మన టచ్ లేదు. ఒకసారి అయితే మోసపోయినారు అనమాట. ఇది 5 years రిలేషన్ కన్నా ముందా తర్వాత లేదా 5 తర్వాత? years తర్వాత ఈ అమ్మాయి మ్యారేజ్ తర్వాత? తర్వాత ఓకే. తర్వాత ఇంకా వేటి లేదు, జోలికి లేదు, వెళ్ళలేదు లేదు, అనమాట. మీరు నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? నెక్స్ట్ ఒకటి వెబ్ సిరీస్ ఒక మంచి ఛానల్లోని, ఇంకోటి మూవీ స్టార్ట్ అవుతుంది. అంటే భవానీ వాడు చేసాం కదా, అది పార్ట్ 2. ఇంకోటి ఇంక మంచి సబ్జెక్ట్ వస్తుంది, మంచి డైరెక్టర్, ఓకే. మంచి డైరెక్టర్, మంచి ప్రొడక్షన్. ఇదంతా రీచ్ వెళ్ళింది అనుకుంటున్నారా భవానీ వాడు? అంటే నాకు వరకు అయితే వెళ్ళింది, నా వరకు తెలిసిన అమెజాన్కి వెళ్ళిందంటే బాగానే వెళ్ళింది. అవును. అండ్ ఐబొమ్మలో కూడా రిలీజ్ అయింది. అప్పుడు కూడా చాలా మంది చూసి చెప్పారు, చాలా మంది అమెజాన్ కన్నా ఐబొమ్మలో చూసి చెప్పారు. అవును. ఇంకా అందరికి ఈజీ వెబ్సైట్ ఇప్పుడు హిందీ- ఐబొమ్మనే కదా. ఇప్పుడు హిందీ డబ్బింగ్ వెళ్ళింది, అది కూడా అది యూట్యూబ్ లో రిలీజ్ చేశారు రిలీజ్ కదా. చేశారు. అవును, అది హిందీ కూడా dubbed. మంచిగానే ఉంది. సర్లేండి ఏదో ఒకటి. చూసారా మరి హిందీ డబ్డ్ అయ్యాక హిందీ అది ఎలా డబ్బింగ్ అయ్యాక వచ్చిందని చూసాను, చెప్పేసి? 3 songs లేపేశారు పాటకి. ఓకే. సో కొన్ని లేపేస్తారు వాళ్ళు అంతే. ఓకే. ఐ మీన్ క్యారెక్టర్స్ డబ్బింగ్ కూడా కొంత కామెడీ చేశారులేండి. సో ఎవరికి కూడా నేను చెప్పట్లేదు, ఎక్కడ నవ్వొచ్చింది మీకు మెయిన్ గా డబ్బింగ్ డబ్బింగ్ చేసినప్పుడు? చేసినప్పుడు. నాది కొంచెం కూడా అది- పర్లేదు, హీరోనిది యాంటీ వాయిస్ పెట్టారు. సో అక్కడ కొంచెం నవ్వు వచ్చింది. ఓ అంటే గాడ్. తంది క్యారెక్టరైజేషన్ బాగుంటది డెవిల్ పెట్టిన తర్వాత. మాది సెకండ్ హాఫ్ మొత్తం సినిమా మొత్తం హర్రర్ కాబట్టి ఎక్కువ. సో ఎలా పడిపోయాడు, ఎలా చనిపోతాడు, ఎలా బతుకుతాడు బాగుంటుంది. ఓకే. హీరోయిన్ రోల్ ఏం లేకుండానా భవానీ వాళ్ళు? ఉంది తన్నే మొత్తం, తను కాపాడిపోయి మొత్తం నాకు స్ట్రగల్స్ కదా ఉంటాయి. అచ్చా. ఆ మూవీలో మొత్తం ఎలా అంటే ఒక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు తను ఎలా ఫేస్ చేసింది, దాని తర్వాత తనకు డెవిల్ లోపలికి వచ్చిన తర్వాత తను కాపాడేది ఎవరు, హాస్పిటల్కి వెళ్తే ఏమవుతుంది, ఎంతమంది చనిపోతాం, బాగుంటుంది స్టోరీ. సో చూడండి ఫ్రీ ఉన్నప్పుడు. యా, ఆబ్వియస్లీ. నేను మీ కొన్ని సీరియల్స్ కలెక్ట్ చేశాను, ఇంకా వెబ్ సిరీస్ కలెక్ట్ చేశాను అనమాట. యూ జస్ట్ టెల్ మీ దట్ ఇన్ విచ్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఫన్ అండ్ ఈ సీరియల్ చేయకుంటే బాగుండే అనే ఫీలింగ్ వచ్చింది చెప్పండి. ఓకే, ఓకేనా? నేను చెప్తాను పేరు, చెప్పండి. బెస్ట్ వరస్ట్ డేస్. ఓ అన్ని బెస్ట్ లేదు. లేదు, ఐ నీడ్ హానెస్ట్ ఆన్సర్. ఓకే, వదినమ్మ. బెస్ట్, ఆబ్వియస్లీ బెస్ట్. ఇట్స్ మై ఫస్ట్ ఆపర్చునిటీ, సో ఓకే. బెస్ట్. బంగారు పంజరం. బెస్ట్ ఓన్లీ. ఏం బ్యాడ్ డేస్ కూడా బ్యాడ్ డేస్ లేకుండా ఉన్నాయి అంటే త్వరగా అయిపోయింది సీరియల్. త్వరగా అయిపోయింది. రీజన్ ఏమో ఛానల్ వాళ్ళకి తెలియాలి, రేటింగ్ లేకేమో. అభిషేకం. బెస్ట్, బెస్ట్ పర్ఫార్మెన్స్ కూడా అభిషేకం. లాస్ట్ 1 year 1.5 year సీరియల్ చేసాం. సీరియల్ 1.5 year చేసాం, 3000 episodes. ఓ, అలా అంటే ఫస్ట్ నుండి లేనులే, లాస్ట్ 1.5 year 3000 episodes. మంచి కామిక్గా ఎవరు నేను మంచి క్లోజ్ అక్కడే, ఎవరు బిగ్ బాస్ యా తెలుసు తెలుసు. మనోడు విలన్ దానిలో, నేను హీరో దానిలో. పున్నాగా. పున్నాగలో విఎఫ్ఎక్స్ ఓకే అంతంత మాత్రమే, అంటే జస్ట్ అది ఫ్రెండ్ క్యారెక్టర్ కాబట్టి అంత స్టార్టింగ్లో 1 day ఆర్టిస్ట్ చేసినప్పుడు. అంటే మీకు ఎఫెక్ట్స్ నచ్చలేదా అక్కడ? లేదు ఓకే ఓకే, జస్ట్ నాకు అంత సీరియల్ ఎక్స్పీరియన్స్ అయితే అవ్వలేదు. డేట్స్ ఎక్కువ 1 day 2 daysలో లేపేసేవారు. ఓకే. అందుకే నాకు అంత ఏం లేదు స్కోప్ దానిలో. నిన్నే పెళ్ళాడుతా. దానిలో శ్రీ సత్య పేరుగా చేశాను, బిగ్ బాస్ శ్రీ సత్య. దానిలో బాగుండేది, బెస్ట్ అది ఆబ్వియస్లీ బెస్ట్, నో వర్స్ట్. ఓకే. అలా వైకుంఠపురం. దానిలో వర్స్ట్ అసలు. ఒక్క ఎక్స్పీరియన్స్ చెప్పండి, ఎందుకు వరస్ట్ వరస్ట్ అనిపించింది? అంటే 6 months అయినా కానీ పేమెంట్ ఇవ్వలేదు.
అవునా? అదొక మరి మీరు అడగలేకపోయారా అలా అడిగాను. అన్నప్పుడు? తర్వాత వచ్చేయాలండి. ఎలా రప్పించుకోవాలో అలా రప్పించుకున్నాను. ఆ! అంటే 2 డేస్‌లో 3 డేస్ నెలలోప అంటే బ్లాక్ చేసి పెట్టేవారు. హ్మ్. షూట్‌లో సరింగ్ చేసాం. అంటే ప్రొడక్షన్ ప్రాబ్లమ్ గానీ, సీరియల్ ప్రాబ్లమ్ ఉండేది కాదు. ఓకే. అంటే జెమినీ ప్రొడక్షన్స్ అన్నీ. హ్మ్. మా ప్రొడ్యూసర్ దగ్గరికి వచ్చేసరికి కొంచెం 3 డేస్‌లో షూట్ చేయడం. కరెక్ట్‌గా అంటే పొద్దున్న నుంచి లేట్ నైట్ చేయడం. హ్మ్. అంటే కొడుతూనే ఉండేవారు అలాగా. అంత లేట్ నైట్స్ చేసినా కూడా మీకు పేమెంట్స్ ఇవ్వకపోవడమా? ఇవ్వలేదు. అంటే పేమెంట్ మాకెలా అంటే 45 డేస్‌కి ఉంటది. ఎప్పుడైనా. ఒక 1 మంత్ బ్యాకప్ వాళ్ళ దగ్గర ఉంటది. ఓకే. 45 డేస్ అయిపోయింది. ఒకసారి 3 మంత్స్ అయిపోయేది. 4 మంత్స్ అయిపోయేది. ఇవ్వలేదు. తర్వాత డైరెక్ట్ ఆఫీస్‌కెళ్ళి డబ్బులొచ్చినాయి. అంటే కార్డ్స్ ఉన్నాయి కదా మా దగ్గర. అవును. యూనియన్ కార్డ్స్ ఉన్నాయి. అప్పుడు తెప్పించుకున్నాం. ఓకే. 'పాపే మా జీవన్ జ్యోతి' బెస్ట్ అది. బెస్టా? బికాస్ ఫ్యామిలీ బాండింగ్ వాళ్ళు. హ్మ్. అండ్ బాగుండేది లాయర్ నేను దానిలో. హుహు. లాయర్ క్యారెక్టర్ బాగుండేది. ఓకే. 'రాజేశ్వరి విల్లాస్' అది బెస్ట్. కొత్తగా ఎక్స్‌పీరియన్స్ చేసాం. చార్మినార్ దగ్గర సెట్ వేశారు అది. ఓకే. ఓన్లీ సీరియల్ కోసం. గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటది. అక్కడే సెట్ వేశారు. హుహు. చాలా అక్కడ అందులోనే ఎలా మేనేజ్ చేశారు? చార్మినార్‌లో సెట్ అంటున్నారు కదా! చార్మినార్ ఉంది. చాలా చార్మినార్ మంది పక్కనే జనాలు. గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉంటాయి. హ్మ్. అవును. దాంట్లోనే మనకి పైకి టెర్రస్ ఎక్కితే చార్మినార్ కనిపించేది. ఓకే. సో కిందంతా మిడిల్ క్లాస్ ఇల్లులా చేసాం. హ్మ్. అది బాగా కష్టపడ్డాం. అది అండ్ అందులోనే మాకు సిస్టర్ క్యారెక్టర్ దొరికింది. ఇప్పటికి తను నాకని చిన్న 23 ఇయర్సే. తను ఓకే. లిఖితామూర్తి అని. హ్మ్. చాలా సీరియల్ బంగారు పంజరం రీల్స్ కూడా చేస్తారు కదా చేస్తుండే. తనతో. తనకి అక్క అని పిలుస్తాను. సీరియల్‌లో అక్క కాబట్టి ఇప్పటికి అక్క అని మంచి వ్లాగ్ బాండ్. కూడా చేశారు చేసాం. మీరు. అవునవును. మంచి అక్క అయిపోయింది అదే అది. చాలా రీచ్ కూడా రీచ్ వచ్చింది. కూడా అవునవును. టంగ్ ట్విస్టర్స్ అనుకుంటా టంగ్ కదా! ట్విస్టర్స్ అవును. 'లక్ష్మీ వాసు' లక్ష్మీ నివాసం బెస్ట్ ఇప్పుడు ఆల్రెడీ అదే చేస్తున్నారు ఆ! కదా. ఇప్పుడు ఆన్ గోయింగ్ సీరియల్ ఆన్‌గోయింగ్ కదా! బెస్ట్. అది అంటే ఛత్రపతి శేఖర్ మా ఫాదర్ క్యారెక్టర్. అవును. మంచి సీరియల్ అది. 'కుంకుమ పువ్వు' అది బెస్ట్. అంటే కొన్ని దానికన్నా చాలా బెస్ట్. ఎందుకంటే దానిలో స్కోప్ ఉండేది విలన్‌గా. అవును. విలన్‌గా ఈ రోల్‌లోనే అని చేశారు అంటే కదా! "అరె నేను చేయలేనురా విలన్" అని నేను చెప్పేవాడిని. "అరె నిజంగా నేను విలన్‌లా కనిపిస్తున్నానా?" అంటే "నువ్వు చెయ్యవయ్యా" అనేవారు. అంటే నాకు ఆ మోడ్యులేషన్ నాకు అర్థమయ్యింది. డైరెక్టర్ నాకు అంటే కొంతమంది డైరెక్టర్ వాడుకుంటారు బానే. సో వీడు అవును. చేయగలడా లేదా అనుకోని కొంతమందికి అర్థమైపోద్ది. హ్మ్. సో ఆ డైరెక్టర్‌కి నేను మంచిగా అనిపించింది. కరెక్ట్‌గా చేయగలడు విలన్ కూడా చేయగలడు అంటే ఇంక చేయించాడు. బాగుంది. స్కోప్ బాగుంది. ఓకే. కమింగ్ టు మూవీస్. 3 మూవీస్ చేశారు కదా! హ్మ్. 'రంగీలా', 'సైబర్ లవ్', 'భవానీవాడ్'. ఈ భవానీ 3లో వాడే ఆబ్వియస్లీ. మీకు బెస్ట్ అనిపించిన అంటే రోల్? భవానీ వాడే. ఓకే. ఈ 3 మూవీస్‌లో ఈ 2 మూవీస్ ఏంటంటే చిన్నవని కాదు. అంటే ఎవరికీ చూపించుకోలేకపోయాను. అంత పేరు రాలేదు. అంటే ఎక్కువ అంటే దానిలో ఏంటంటే క్యారెక్టరైజేషన్ నాకు అంతగా నచ్చలేదు కూడా. అంటే మీ యాక్టింగ్ స్కోప్ బాలేదు అని అంటారా? యాక్టింగ్ స్కోపు ఈ 2 ఇంకా మూవీస్‌లో? ఇప్పుడు మనం చేసేది బయట అవుట్‌పుట్ రాకపోతే వేస్ట్ కదండీ. అవును. ఇప్పుడు మహా అయితే నువ్వు చూసుకుంటే ఇప్పుడు మన ఫ్రెండ్ సర్కిల్‌లో చూపించుకోవడానికి కాదది. హ్మ్. బయట అందరికి చూపించుకొని అప్లాయిస్ వస్తే కదా ఇంకో సినిమా ఏం చేసేది. అవును. సో ఈ మూవీ అలాంటిది. డిపెండ్స్ అపాన్ ఫ్యాన్స్ అంటారా? ఫ్యాన్స్. వెబ్ సిరీస్ 'పోవే పోరా పోరా పోవే పోరా అండ్ పోవే', ఆఫ్రిన్ ఆబ్వియస్లీ. 'ఆఫ్రిన్'. ఆఫ్రిన్ ఓకే. ముస్లిం స్టోరీ బాగుంటది. 'ఆఫ్రిన్' ఇంకా 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్' మ్యాడ్ అనుకుంటా. ఫర్ ఈచ్ కన్నా ఆఫ్రిన్ బాగుంటది. 'ఆఫ్రిన్'. అంటే హిందూ వాడు ముస్లిం లవ్ చేస్తే ఎలా ఉంది. ఓకే. నైస్ అండి. థ్యాంక్ యూ. సో మీరు 'స్టార్మా' ఇంకా 'జీ తెలుగు' చేశారు కదా! ఏ ప్రొడక్షన్ చూస్ చేస్తారు? ఈ రెండిట్లో ఈ రెండు ఒక్కటి చెప్పండి, మాకు ఒకటి ఒక్క ఆన్సర్ చెప్పలేను. కావాలి. నెక్స్ట్ బయటకెళ్ళండి. అంటే ఎవరు మంచి ప్రొడక్షన్ ఉంటే ఏదంటే ఆబ్వియస్లీ ఇప్పుడు ఓకే. మీ ఛానల్‌లో పక్క ఛానల్ అంటే ఏం చెప్తారు? 2 కళ్ళని చెప్తా. 2 కళ్ళు నాదే అంతే. మొత్తం బాడీ అనే నా సీరియల్ ఛానల్స్ అన్ని. అచ్చా. సో ఏ ప్రొడక్షన్‌లో మంచి మంచి స్కోప్ ఉంటే ఆర్టిస్ట్‌కి ఏదైనా అంతే. అంటే ఒక ఛానల్ అని కాదు 2 ఛానల్. ఓకే. అంటే 2 లైఫ్ ఇచ్చాయి మంచిగా. మా టీవీ ఎన్‌జీ. ఈటీవీలో చేస్తున్నా అని అన్నారు కదా! వెబ్ సిరీస్ నేమ్ ఏంటి? ఇంకా ఇంకా నేమ్. స్టార్ట్‌అప్ అవ్వలేదు. జస్ట్ ఓకే. అన్నీ అయినాయి మాటలు. అంటే చెప్తే ఇంకేం బాగోదు కదా! అవును. స్టార్ట్‌అప్ అయితే ఇంక బాగుంటది. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మిమ్మల్ని సిరీస్‌లో చూస్తామా? లేదా మూవీస్‌లో చూస్తామా? గణేష్ అనే వ్యక్తి. లేదు రెండిట్లో చూడొచ్చు. సీరియల్స్ కూడా చూడొచ్చు. ఇది చూడొచ్చు. ఓకే. ఏదైనా అన్నిట్లో ఉండాలన్న ఆశ. ఓకే. ఇప్పుడు మీరు దేనికి బ్రేక్ ఇవ్వదలుచుకోలేదు. సీరియల్స్, వెబ్ సిరీస్, ఏదైనా మూవీస్. ఏదొస్తది అది టైం చేసుకుంటా. ఎలా మేనేజ్ చేస్తారు మరి? అందుకే ఒక ప్రాజెక్టే చేస్తున్నాను. ఓకే. సీరియల్ ఒకటే చేస్తున్నాను. హ్మ్. వెబ్ సిరీస్ మధ్యలో వెబ్ సిరీస్ మనకి షెడ్యూల్ ఉంటది కదా! ఆ షెడ్యూల్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్తాను. నాకు ఓకే. ఇట్లా కావాలంటే అలా మేనేజ్ చేస్తారు ఆబ్వియస్లీ.
ఒకప్పుడు అంటే ఇంకా చిన్నోడిని, ఇప్పుడైతే మనకి చేయాలి తప్పదు. వాళ్ళు మన ఫ్రెండ్సే కాబట్టి చేస్తా, ప్రొడ్యూసర్ చెప్తాను ఇట్లా ఇట్లా ఉందనుకో. నెక్స్ట్ 5 ఇయర్స్లో మీరు మిమ్మల్ని ఎక్కడ చూడాలనుకుంటున్నారు? బిగ్ స్క్రీన్ అయిపోయింది కదా, ఇంకా నెక్స్ట్ బిగ్ బాస్ ప్రతి ఇయర్ ట్రై చేస్తున్నాను. ఈ ఇయర్ కూడా అగ్రిమెంట్ ఉండిపోయింది కాబట్టి అవ్వలేదు. ఓకే. నెక్స్ట్ ఇయర్ బిగ్ బాస్కి వెళ్దామని, అంటే అదొకటి ఉండిపోయింది. ఆ థాట్ ఎందుకు వచ్చింది మీకు, బిగ్ బాస్ వెళ్ళాలనే థాట్? అలా ఏం లేదు, లైక్ ఒక్కొక్కటి ఒక స్టేజ్ దాటాలి కదా. అవును. సో మా సిరి హనుమంత్ వెళ్ళారు, మహబూబ్ మనకు తెలిసిన మనోడు వెళ్ళాడు, యావర్ వెళ్ళాడు. సో అది ఒక ఎక్స్పీరియన్స్ అవ్వాలి కదా, అందుకోసమే అదొకటి మిగిలిపోయిందని వెళ్తా. ఓకే. లేదంటే అదే డబ్బుల కోసం ఏం కాదు, ఈ ఇయర్ అగ్రిమెంట్ ఉంది కదా సీరియల్ అది, అండ్ మూవీస్ కామెంట్ అయిపోయింది ఆల్రెడీ. సో అది ఓకే. నెక్స్ట్ ఇయర్ ట్రై చేస్తారు అనమాట బిగ్ బాస్. అప్పుడు కూడా మూవీస్ ఉంటే వండుకొని చూసుకుంటా. ఇప్పుడు నుంచి అంటే ఇప్పుడు కంప్లీట్ చేస్తే అప్పుడు రిలీజ్ అయిపోతాయి కదా. ఓకే. సీరియల్ యాక్టింగ్కి, మూవీ యాక్టింగ్కి, వెబ్ సిరీస్ యాక్టింగ్కి ఏం చేంజెస్ చూస్తారు మీలో? సీరియల్ యాక్టింగ్కి డ్రామా ఆబ్వియస్లీ. ఓకే. ఇప్పుడు సినిమా అంటే ప్లెయిన్ యాక్టింగ్ ఉంటుంది. ఇప్పుడు సినిమా అంటే ఏంట్రా అని, ఇప్పుడు సినిమాలో ఏంట్రా అని అన్నాను, సీరియల్కి ఏంటి అని ఉంటుంది. అవును. వెబ్ సిరీస్కి సేమ్, ఏంటి అని జస్ట్ ప్లెయిన్గా ఉంటుంది, న్యాచురల్గా వెళ్ళిపోద్ది. సీరియల్కి డ్రామా, ఓవర్ డ్రామా, అవునా ఎక్కడ ఇలా ఇలా ఓవర్గా చేయాలి. ఇప్పుడు ఎడిటింగ్లో డిఫరెన్సా, లేదంటే ఇప్పుడు మీరు అన్నారు కదా ఏంటి అని అన్నప్పుడు డ్రామాటిక్గా ఉండాలంటే మీరు అక్కడ స్టాప్ అయిపోతారా, లేదంటే స్టాప్ అయిపోతారు? ఇప్పుడు ఇలా ఉన్నాం, ఇలా ఉండి షాక్ అంట, ఇలా ఉండేసి ఇది సీరియల్ టైప్. ఇప్పుడు మనకి నార్మల్గా షాక్ ఒక్క బ్యాలెన్స్ చేసుకుంటూ చూస్తున్నా అంటే మాకు ప్రాంప్టింగ్ చెప్తుంటారు. షాక్ అంటే ఇలా ఉండిపోతాం మేము, ఇలా ఉండిపోయి ఇంకా ఆలోచిస్తున్నాం, ఇలా ఆలోచించాలి. తర్వాత సీన్స్ బట్టి అంతే, సీరియల్స్ మొత్తం వేరే ఉంటుంది, సినిమా వేరు. ఇప్పుడు ఒక సీక్రెట్ చెప్పాలంటే కూడా అందరూ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ ఉంటుంది. అవును. సో ఆ ప్రాంప్టింగ్ ఎలా డిఫరెంట్ అంటే మాకు ఎప్పుడు సీరియల్స్కి సినిమాకి తేడా ఏంటంటే, సీరియల్ ఏంటంటే ఎప్పుడు ఎపిసోడ్లు అయిపోవాలి, త్వరగా కంప్లీట్ చేసేయాలి. సో లాంగ్ షాట్, వైట్ షాట్ అండ్ క్లోజ్ షాట్ కంప్లీట్ చేస్తారు ఫాస్ట్గా. అండ్ ప్రాంప్టింగ్ ఉంటుంది, ఎందుకంటే మాకు సీన్స్ ఇచ్చినా కానీ కంటెంట్ తెలుసు మాకు. సో కంటెంట్ బట్టి ఇప్పుడు ఎవరో చనిపోయాడు సీరియల్లోనే, లైక్ సబ్జెక్ట్లో, అయితే చనిపోయినప్పుడు మనకు ఏడవాలి, ఎలా చనిపోయాడు ఏంటి అనుకొని మేము అందరం వచ్చి హాల్లోపే కూర్చుంటాం. ఒక్కొక్కడు ఒక పని చేస్తుంటాం. కిచెన్ నుండి ఒక ఆవిడ వస్తుంది, మా మమ్మీ వస్తుంది, పక్కన డాడీ పేపర్ చదువుకొని వస్తాడు, నేను కావాలని ఏదో ఒక దగ్గర నుండి వస్తాను. ఇలా వచ్చి హాల్లోపి మొత్తం సబ్జెక్ట్ జరుగుతుంది. మొత్తం వైడ్ క్లోజ్ కట్ అయిపోద్ది. ప్రాంప్టింగ్ చదువుతుంటారు, అరే ఇలా అయిపోయింది, అది అయిపోయింది, ఇది అయిపోయింది, ఇంకా అయిపోయింది సీరియల్ది. అదే సినిమా అనుకోండి, మనకి స్క్రిప్ట్ ఇస్తారు, చదవాలి, ఓకే ఈ డైలాగు, ఓకే సజెషన్లో మనం ఇది చెప్పాలి. సో ఇలా అనే ఒక ఫార్మాట్ ఉంటుంది. వెబ్ సిరీస్ కూడా అంతే, ప్రాంప్టింగ్ ఉండదు. వెబ్ సిరీస్ కూడా అంటే ఫస్ట్ ఇచ్చేస్తారు కదా మన స్క్రిప్ట్ ఏది ఉంటుందని, ఆబ్వియస్లీ ఇంకా దాని త్రూ వెళ్ళిపోతుంటాం. ఈ సీరియల్ షూటింగ్ అంతా ఎక్కడ జరుగుతుంది? ఇది మనకి ఇప్పుడు చిత్రమందిర్ స్టూడియోస్ జరుగుతుంది. ముందు ఇక్కడ ప్రగతినగర్లో చేసేది, మొత్తం చిలుకూరు దగ్గరే, మొయినాబాద్ చిలుకూరు సెట్స్ ఉంటాయి మొత్తం, రిచ్ హౌస్, పూర్ హౌస్. మణికొండలో ఉన్నాయి కానీ స్టూడియోస్, మణికొండలో వేరే సీరియల్ జరుగుతున్నాయి, గుండెల నిండా గుడి గంటలు ఆ సీరియల్ జరుగుతుంది. ఆ సీరియల్ మన వాళ్ళు అందరూ అక్కడే కాబట్టి, అంటే ఇప్పుడు మాకు ఛానల్ తరపున ఒక దగ్గర చేసినప్పుడు వేరే దగ్గర చేయకూడదు, మాకి జీకి క్లాషెస్ ఉంటాయి. అంటే ఎలా అంటే ఇలా రేటింగ్ వైస్గా కానీ, అంటే వాళ్ళ దగ్గర చేసిన వీళ్ళు చేయకూడదు, అలా ఉంటాయి ఏమో రూల్స్ కొన్ని, మనకు తెలియదు. మనకేంటంటే వచ్చామా, యాక్టింగ్ చేసామా, వెళ్ళామా అంతే. మన క్యారెక్టర్ ఎలా ఉంది ఒకవేళ చూసుకుంటా నేను ఎపిసోడ్స్ కూడా, నేను బాగాలేదు అంటే నేను చెప్పేస్తా కెమెరామ్యాన్ కానీ, ఇట్లా డైరెక్టర్ కూడా చెప్తాను స్క్రిప్ట్ బాగాలేదు అంటే కొంచెం నాకు చేంజెస్ చేయండి. ఎప్పుడైనా ఇలా మా టీవీలో చేస్తున్నప్పుడు జీ తెలుగులో చేయడం, జీ తెలుగులో చేస్తున్నప్పుడు మా టీవీలో చేయడం, టైం స్లాట్ ఎలా కుదిరింది మీకు? మనకి జీలో నాకు రాజేశ్వరి విలాస్ 2 o'clockకి, మాలో కుంగుంపు ఏమో 4 o'clockకి. ఓకే. సో సంబంధం లేదు, చేసుకోవచ్చు. మరి ప్లేసెస్ ఎలా? ప్లేసెస్ ఎలా కాదు, ఫస్ట్ వీక్ 3rd week ఉంటుంది, సెకండ్ వీక్ 4th week. ఫస్ట్ వీక్ 3rd week ఏంటంటే 1 to 7, మళ్ళీ 3rd week 16 to 21, సెకండ్ వీక్ ఏంటంటే 8 to 14, మళ్ళీ 22 నుంచి 34. ఒక మంత్లో అయితే 3 సీరియల్ చేశాను. అవునా? మేనేజ్ చేసుకోను.
ఎప్పుడైనా కష్టంగా అనిపించిందా? అనిపించింది. ఒకరోజు అయితే ఒక సీరియల్ చేశాను 'కుంకుమ పువ్వులోనే'. పొద్దున్న 5 వరకు అయ్యింది. 5 తర్వాత మళ్ళీ 4:30కి వచ్చాను. ఎక్కడి నుంచి, చిలుకూరు దగ్గర నుంచి. జస్ట్ బ్రష్ ఒకటే చేశాను. అప్పుడు చార్మినార్ దగ్గర క్యారవాన్ ఇచ్చారు. వాళ్ళు మాకు ఒక రూమ్ ఉండేవి కాదు, అంటే మొత్తం హాస్పిటల్ కదా. బ్రష్ చేసుకొని ఇంక వెంటనే షూటింగ్ మళ్ళీ. తినలేదా ఏమి? అసలు ఓపిక లేదు, అంటే పొద్దు నుంచి వేసుకొని ఇంకా ఓపిక ఉండేది కాదు. ఇంకా చెప్పాను కోడేట్, నాకు ఒక్క 1 అవర్ గ్యాప్ ఇస్తావా అంటే కార్లోకి వెళ్ళి పడుకున్నా మంచిగా. ఇంకా లేచి ఒక 1 అవర్ తర్వాత రెడీ అంటే ఇంక వెళ్ళా. చెప్పాను సార్ నాకు షార్ట్స్ ఏమైనా ఉంటే ఫస్ట్ నన్ను కొట్టేసేయండి సార్, నా సిచ్యువేషన్ ఇది అన్నాను. బాగా సపోర్ట్ చేస్తారు వాళ్ళు. ఓకే. షెల్ వి ప్లే ట్రూత్ ఆర్ డేర్? యా ఓకే. డేర్ వద్దు, ట్రూత్గా వెళ్ళిపోతుంది. డేర్ అంటే ఇప్పుడు మళ్ళీ బయటికి వెళ్ళి బస్సుని టచ్ చేసుకుందాం. Now let's play truth or dare with Ganesh. Truth or dare? Truth, obviously. Okay. What are the top 3 things you look for in a boyfriend or girlfriend? Girlfriend. నాకు ఆబ్వియస్లీ Girlfriend. Yeah. టాప్ 3 ఆబ్వియస్లీ ట్రెడిషన్గా ఉండాలి, ఫ్యామిలీ కనెక్ట్ ఉండాలి, Okay. అండ్ ఓవర్ పొజిషనెస్గా ఉండకూడదు. అంటే మా ఫీల్డ్లో ఈ అమ్మాయితో ఎందుకు టచ్ చేసావు, దీంతో ఎందుకు యాక్ట్ చేసావు, ఎందుకు అలా ఉంది ఇలా ఉండి ఉండకూడదు. ఎందుకంటే అండర్స్టాండింగ్ ఉండాలి, మెయిన్ అండర్స్టాండ్. ఈ జనరేషన్కి లేనిది అది. అంటే 90 కిడ్ వెళ్ళి 2000 కిడ్ చేసుకున్నా. 2000 కిడ్ ఏంటి ఫాస్ట్గా ఉంటున్నారు, అర్థమైందా? ఓవర్ స్మార్ట్, ఓవర్ థింకింగ్, ఓవర్ మెచ్యూరిటీ, ఇండిపెండెంట్గా, అంటే డబ్బులు ఎక్కువైపోయి. సో ర్యాప్ ఉండట్లేదు, అర్థమైందా? సో అండర్స్టాండింగ్ మెయిన్ ఉంటే ఏ రిలేషన్ అయినా కూడా ఉంటుంది, నేను నమ్ముతా. అంటే మన మమ్మీ డాడీని అందరిని చూస్తున్నాం కదా. What is your greatest fear in a relationship? గ్రేటెస్ట్ ఫియరా? ఇప్పుడు గ్రేటెస్ట్ ఫియర్ అంటే ఏమి లేవు, ఇంకా నమ్మకమే అంతే. సో నమ్మిన వాళ్ళకి మోసం చేస్తారు కదా. సో అది అంటే నాకు థర్డ్ పర్సన్ రాకూడదు రిలేషన్లో. సో రిలేషన్షిప్ ఎప్పుడు కూడా థర్డ్ పర్సన్ వల్ల విడిపోతాయి. సో నమ్మకం అనేది ఉండాలి. ఉండాలి. ఉండాలి అంటే ఇప్పుడు రిలేషన్లో వేరే పర్సన్స్ వచ్చారనుకోండి, ఆబ్వియస్లీ అంటే ఎప్పుడు కూడా ఏమనున్నా కూడా అది తప్పు అయినా కానీ చెప్తే రిలేషన్లో అది కొంతమంది తీసుకుంటారు. నేను తీసుకుంటాను, అంటే ఇది తప్పు చేశాను రా అని చెప్తే అంటే అదే తప్పు చేయకూడదు మాటికి వాడికి. ఫైన్. మిస్కమ్యూనికేషన్ కూడా ఉంటది థర్డ్ పర్సన్ వస్తే. అవును ఆబ్వియస్లీ. అంటే దాచిపెట్టేస్తారు కదా అమ్మాయిలు అయితే ముదుర్లు. ఇంకా అబ్బాయిలు కూడా అలానే ఉన్నారండి. నేను బేసిక్లీ ఎక్కువ అమ్మాయిలకే చూసాను, నేను ఫేస్ చేశానులేండి. ఓకే. ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్ ఆబ్వియస్లీ. ఇప్పుడు డేర్ అంటే మళ్ళీ గుంజలు తీసుకుంటారు. లేదండి. హూ ఇస్ యువర్ సీక్రెట్ క్రష్? సీక్రెట్ ఏం లేదు, ఆబ్వియస్లీ నాకు సమంత అంటే బాగా ఇష్టం. సమంత గారు అంటే ఇష్టం. అంటే తను కష్టపడడం కానీ ఇవన్నీ. ఓకే. ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. ఒక్క డేర్ తీసుకోవచ్చు కదా మాకు. సరే డేర్ చెప్పండి. డేర్ ఓకే చేస్తారు కదా. డేర్ అంటే ఏం చెప్తే ఫస్ట్ డేర్. లేదు ఫస్ట్ చెప్పండి, చేస్తాను. డేర్ అంటే మళ్ళీ బయటికి వెళ్ళిపోవాలి. లేదు బయటికి వెళ్ళిపోయేది ఏం లేదు, ఇక్కడే చెప్పు. డేర్ డేరా? ఓకే. మీరు అగ్రీ చేశారు, కెమెరా ముందే ఉన్నాము, చూద్దాం. మేక్ అన్ ఆప్షన్స్ ఫోన్ కాల్ టు ఏ ర్యాండమ్ నెంబర్. ఒక ర్యాండమ్ నెంబర్ కి కాల్ చేయండి మీ లిస్ట్ లో, చేసి ఒక 1 minute మాట్లాడండి. నా లిస్ట్ లో ర్యాండమ్ నెంబర్ కాల్ చేసి ఎవరు పాపం వాళ్ళు. సరే ఇప్పుడు రీసెంట్ కాల్స్ లో ఎవరికైనా కాల్ చేసి ఒక 1.5 minute మాట్లాడండి. 1 to 1.5 minute. ఇప్పుడు మాట్లాడేదంతా ఇప్పుడు కార్తీక్ స్పీకర్ ఆన్ చేయండి. ఓకే. ఎవరు ఆ పర్సన్, మీరు ఎవరికి కాల్ చేస్తున్నారో కూడా మా కెమెరాకి చెప్తే. ఏదో సిద్ధుకి చేస్తున్నాను. సిద్ధు మన సిద్ధార్థ వర్మ సీరియల్ యాక్టర్, మనోడు కూడా తెలుసు, అందరికీ తెలుసు. సో మనోడు ఫోన్ చేస్తాను, నేను జిమ్లో ఉన్నాడేమో మరి. అయితే నెక్స్ట్ నెంబర్కి కాల్ చేయడమే. తిట్టుకుంటాడు మళ్ళీ. చెప్పకండి ఇక్కడ ఉన్నారని. అంతట్లేదు అమ్మ బతికిపోయాడు. నెక్స్ట్ నెంబర్ ర్యాండమ్ కాల్కి చేయండి. ఇంకెవరు ఉన్నారు? మైత్రి అనే ఒక అమ్మాయి ఉంది, చేయండి. మీరే? లేదు. వీళ్ళందరూ ఇంకా టచ్లో ఉన్న వాళ్ళు వీళ్ళందరూ. సరే కార్తీక్ ఉన్నాడు, వాడు డైరెక్టర్,
సుమన్ టీవీలో మనడు. కానీ చెప్పొద్దు మీరు ఇక్కడ ఇంటర్వ్యూ తర్వాత చెప్పు. మచ్చా చెప్పు మచ్చా. అయిపోయిందా ఇంటర్వ్యూ? లేదు, ఒక 20 నిమిషాలు అయిపోద్ది. ఓకే ఓకే. ఎక్కడున్నావు అది నువ్వు? అడిగావు కదా, నేను స్టోర్లోనే ఉన్నా. సరే కానీ ఉమ్, నా గురించి ఏమనుకుంటున్నావు? నీ గురించా? ఆ, మంచోడివి ఆ, అండ్ హార్డ్ వర్క్ అవి అందరిని నమ్ముతావు, తర్వాత మోసపోతాడు. అందరికి హెల్ప్ చేస్తావు ఆ, అట్లాగా. సో అంటే నిన్ను ఎవరన్నా యూజ్ చేసుకుని వదిలేసిన ఫోన్లే అనుకుంటావు కానీ వాళ్ళ పైన కక్ష పెట్టుకో. ఓకే. ఎందుకు? ఏం లేదు, జస్ట్ ర్యాండమ్ కాల్ అంతే. అవునా? ఉమ్, నేను చూస్తున్నాను కదా, అదే కదా. అదే. ఉమ్, అంతమించి బ్యాడ్ గా చెప్పడానికి కూడా పెద్దగా ఏం లేవు. ఆ, ఒకే ఒక థింగ్ కొంచెం కన్ఫ్యూజ్ అంటే. సరే నువ్వు వస్తావు కదా, అప్పుడు చెప్తాలే. సరే ఓకే. ఏ టైంకి వస్తారు? వచ్చేస్తారా 5 లోపు వచ్చేస్తా. ఓకే డన్ డన్. తను ఓకేనా? తనకు ఫోన్ చేస్తా ఒకసారి. ఓకే ఓకే ఫైన్. లొకేషన్ అయితే పెట్టావు కదా? పెట్టా. ఓకే ఓకే డన్. గణేష్ సార్ కంజూస్ అంట, చూడండి ఫ్యాన్స్. అంటే ఇప్పుడు తెలిసి, అంటే లైక్ ఎలా అంటే ఇప్పుడు అలా తెలిసిపోయింది. అంటే ఎలా అంటే డబ్బులు పొదుపు చేసుకోవాలి. అది ఒక సెంటెన్స్ లైక్ ఈ రోజులో కూడా ఎవరు అట్లా ఉండరు. లైక్ మోసపోయినా కూడా వదిలేయండి అంటే ఫస్ట్ ఎవరైనా అంతేలేండి. ఫర్గ్యూ చేసాకే తర్వాత మనం ఫర్గ్యూ చేసుకోగలుగుతాం. సో అందరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఒకటి మనం మర్చిపోవాలంటే ఫస్ట్ వాళ్ళని ఫర్గ్యూ చేయాలి, తర్వాత మనల్ని మనం ఫర్గ్యూ చేసుకోవాలి. ట్రూత్ ఆర్ డేర్? Through the When's the last time you cried and why? cried. Last time cried. Yeah. నార్మల్గా నాకు కుక్ చేసుకుని రాదు. అంటే నేను ఎక్కువగా యాడ్ అవ్వడం మర్చిపోయాను. అంటే లైక్ ఈ రిలేషన్షిప్లో కానీ నాకు యాక్సిడెంట్ అయిన తర్వాత కానీ నేను ఎప్పుడు బయటకు ఆడాను, బాత్రూమ్కి వెళ్ళి ఏడ్చుకుంటా. అంటే తెలియదు కూడా ఫ్రెండ్స్కి. నాకు బ్రేకప్ అయినప్పుడే బాగా ఏడ్చాను. లాస్ట్ టైం అంటే బ్రేకప్ అయినప్పుడే ఏడ్చాను. అండ్ ఇంకోటి ఏంటంటే మా మమ్మీని బాగా మిస్ అవుతుంటా. మా మమ్మీ నా దగ్గర, మా మమ్మీ ఒక 5 days ఎప్పుడో వచ్చింది. అంటే ఇయర్లీకి ఒకసారి 5 days ఒకసారి వచ్చింది హైదరాబాద్. ఓకే. సో మా మమ్మీకి బాగా మిస్ అవుతా. పాపం తను, మా మమ్మీ ఒకదే ఉంటుంది, ఎలా ఉంటుంది ఏంటి. సో మా మమ్మీ ఏంటంటే నేను ఎలా ఉంటాను అనుకొని థాట్లో ఉంటుంది. ఎప్పుడు మా మమ్మీ కోసం ఏడుస్తా ప్రతిసారి. ప్రతి నాన్న గుర్తుకురారా? ఎవరు? నాన్నకి నమ్మకం ఏంటంటే ఈయన కొడుకు ఎక్కడైనా బతికేస్తాడు. మా మమ్మీకి ఇంకా చిన్నపిల్లలాగా రోజు ఫోన్ చేయాలి. ఒకరోజు ఫోన్ చేయలేదని బీపీ ఎక్కువ అయిపోయింది, హాస్పిటల్లో వెళ్ళిపోయింది. మా మమ్మీకి ఒక్కరోజు ఫోన్ చేయ, ఆ రోజు సిగ్నల్ లేదు దరిద్రంకి. రోజు ఫోన్ చేస్తాం మా మమ్మీకి. అంటే నేను ఎవరికైనా సజెస్ట్ చేస్తాను ఏంటంటే మన ఇంట్లో వాళ్ళకి రోజుకి ఒకసారి ఫోన్ చేస్తే మనం స్ట్రెస్ రిలీఫ్ అయిపోతాం. వాళ్ళు ఎంత శత్రువు అయినా ఏదైనా కానీ మన కోసమే ఏదైనా కానీ రోజు ఫోన్ చేయండి, టైం తీసుకుని ఏం చేయండి అని చెప్తా. అంటే ఏం లేదు, మా మమ్మీకి ఫోన్ చేసి అమ్మ ఏం చేస్తున్నావు, బాగున్నాను, తిన్నావా, తిన్నాను, ఏం కర్రీ అంతే అంతే, ఇంకేం లేదు, ఫోన్ పెట్టేస్తుంది. సరే నాన్న లాస్ట్ పాయింట్ జాగ్రత్త అంటుంది, నువ్వు కూడా జాగ్రత్త అమ్మా అంటారు. అంతే. చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. అరే ఏమైనా ఉంటే అర్థం. ఇప్పుడు నాకు కోల్డ్ చేసింది అనుకో, ఇప్పుడు కోల్డ్ చేసింది, మా మమ్మీ అంటుంది అది నీకు ఫీవర్ వచ్చింది కదా, నాకు తెలుసు కదా, నువ్వు హాస్పిటల్కి వెళ్ళరా, ఎందుకు వెళ్ళట్లేదు. మమ్మీ కోల్డ్ ఒకటే చేసింది మమ్మీ, నాకు ఇంకేం లేదంటే, లేదు నువ్వు ముందు హాస్పిటల్కి వెళ్ళి అని అది నేను అంటే మమ్మీకి అంతే ఓవర్గా లవ్ అనమాట. సో చాలా ఇన్నోసెంట్ మన మమ్మీస్. అంతే అంతే. సో ఉన్న కొన్ని మూమెంట్స్ అయినా పేరెంట్స్తో గడపడం చాలా ఇంపార్టెంట్. నిజంగా నాకు ఒకవేళ టైం ఉంటే మా మమ్మీ ఇంట్లో వాళ్ళకి బాగా ఉండాలనిపిస్తుంది. కానీ నాకు ఎలా అంటే ఇంకా ఈ రోజులు ఎలా అయిపోయింది, డబ్బులు లేకపోతే చాలా చీప్గా చూస్తారు ఏదైనా కానీ. డబ్బులు కూడా కావాలి, ఎవ్రీథింగ్. అండ్ మనీ ఈజ్ ఎవ్రీథింగ్ అని చెప్పను. మనీ ఉన్న కూడా టైం లేకపోవడం వేస్టే కదండి. ఇప్పుడు కోవిడ్లో మనం అందరితో కలిసి ఉన్నాం, అంత హ్యాపీగా ఉన్నాం. సో కానీ అప్పుడు మనీ అలాంటివి ఏం చూసుకోలేదు. మనకి టైం ఇప్పుడు రీసెంట్గా హార్ట్ అటాక్స్ వచ్చి అందరు చనిపోతున్నారు. ఇది కోవిడ్ వ్యాక్సిన్ అంటే మనం చెప్పలేము, అయిపోతుంది. సో ఫ్రెండ్సే చాలా మంది అలా అయిపోయారు. ఇప్పుడు మన మమ్మీ వాళ్ళు కానీ ఏదైనా ఇప్పుడు ఏజ్ అయిపోతుంది, వాళ్ళకి కూడా ఏమైనా అయిపోతుందేమో, వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి కదా. సో ఉన్న రోజులు కూడా వాళ్ళకి కూడా టైం ఇవ్వాలని నేను ఈవెన్ 6 months ఒకసారి వెళ్తా. టైం తీసుకుని ఒక 10 days అంటే నాకు దగ్గరుండి వెళ్ళేవాడిని. నాకు చాలా మళ్ళీ 9 hours కదా వెళ్ళడానికి.
ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్, ఉంటున్నారా అవును, ఇప్పుడు శ్రీకాకుళం. present? శ్రీకాకుళం. ఓకే. అంటే 6 మంత్స్కి ఓన్లీ 10 డేసే 10 వెళ్తారా? డేస్ వెళ్తా. ఓకే. అంటే నాకు ఎక్కువ రోజులు ఉండాలను కానీ సీరియల్ కదా టెలికాస్ట్ అవుతుంది మళ్ళీ. అవును. సో ఎప్పుడైనా వెళ్ళినప్పుడు సడన్గా రమ్మని ఎప్పుడైనా కాల్ వచ్చా చేశారా? చాలాసార్లు. వెళ్ళారా మీరు అమ్మా అప్పుడు? అది పెద్ద టార్చర్ అసలు. అప్పుడే వెళ్తా పాపం, అప్పుడే ఏదో కాల్ వస్తుంది, మా మమ్మీ ఉండొచ్చు కదా అంటారు, మరి రేపు ఎవరు వస్తారు టీవీలో అంటారు. అంటే వెళ్తే రోజు చూస్తారంటారా మీ మమ్మీ? మా మమ్మీ బ్యాచ్ వేసుకుని వస్తుంది. అమ్మో. మా ఇంట్లో పెద్ద టీవీ ఉంటుంది, ఇంకా అప్పుడు చిన్నది ఉండేది, పెద్ద టీవీ చేసానులేండి. ఇంకా అందరూ ఒక బ్యాచ్ పోతుంది అని తిట్టుకుంటారు చూసి సీరియల్స్లోనే. ఏంటి అరే ఈడేంటారు ఇలా చేస్తున్నాడు అలా చేస్తున్నాడు. మా మమ్మీ ఒకరోజు వదినమ్మ సీరియల్లో పోలీసు వాళ్ళు నన్ను కొడతారు, జైల్లో ఉంటే ఫోన్ చేసి మా మమ్మీ, అరే ఏ జైల్లో ఉన్నారా చెప్పరా నేను కూడా వస్తాను, నిన్నెందుకు రా కొడుతున్నారు, అసలు వాళ్ళెవరు నేను కొట్టడానికి, నువ్వు అసలు సీరియల్ చేయక ఏం చేయక. ముసలి వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు కూడా నాన్న వచ్చేసింది నాన్న, నువ్వు అవసరం లేదు ఇన్ని దెబ్బలు కాయాలారా సీరియల్లో చేయాలంటే. అరే అసలు మా అమ్మమ్మ ఉండేది, చనిపోయింది. మా అమ్మమ్మకి అంటే అవునమ్మమ్మ నాకైతే బాగా కొట్టారు, అసలు నాకు ఉండాలని లేదు, నేను వచ్చేస్తుంటే వచ్చాను అన్న, అది పింఛన్ డబ్బులు ఉండేవి దాంతో బతికేస్తూ. కానీ చాలా అసలు ఫన్నీగా ఉండేది. అంటే మళ్ళీ అక్కడికి వెళ్తే ఇంట్లో కూర్చుని అనుకో, టీవీలో వస్తున్నాను నేను, టీవీలో వచ్చినప్పుడు అరే నువ్వు ఎక్కడున్నావు అక్కడేలా వస్తున్నారా అంటారు. అది మా తమ్ముడు అంటే తమ్ముడు యాక్ట్ చేస్తున్నాడు అందుకే వచ్చాడంటే అర్థం అవ్వదు, వాళ్ళకి చెప్పినా అర్థం అవ్వదు. ఇన్నోసెన్స్, చాలా ఇన్నోసెన్స్. కానీ ఈ రోజులలో మనం అది చూడట్లేదు. అవును. ఇప్పుడు మొత్తం వెబ్ సిరీస్లు, జియో హాట్స్. మా మమ్మీ యూట్యూబ్లో ఎలా అంటే ఇంకా గణేష్ సీరియల్, పాప జీవన్ జ్యోతి సీరియల్ ఇలా చెప్తుంది వాయిస్, దుర్గామాత టెంపుల్ సాంగ్స్ ఇలా చెప్తుంటారు. అసలు అంటే ఇన్నోసెన్స్కి మనం రేర్ మూమెంట్స్. అసలు అంత ఫాస్ట్గా ఉన్నా కూడా మనకు హ్యాపీనెస్ ఉండదు. మనం అంటే 90s వాళ్ళు చాలా చూసారు, లైక్ చిన్న ఫోన్లు, చిన్న కాయిన్స్ కానీ, టెలిఫోన్ బూత్ కానీ, మెమరీ కార్డులు కానీ అని. ఓకే, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. ఓకే, వుడ్ యూ బ్రేకప్ విత్ యువర్ పార్ట్నర్ ఫర్ 1 million? 1 million? అర్థం అవ్వలేదు. 1 million మనీ ఇస్తే మీకు మీ పార్ట్నర్ తో బ్రేకప్ చేస్తారా? ఆబ్వియస్లీ నో. మనీ కాంట్ బై మీ, లవ్ కెన్ బై మీ. దట్స్ గ్రేట్ అసలు. సో మీ ఫ్యాన్స్ తో ఎలా ఇంటరాక్ట్ అవుతారు మీరు? ఫ్యాన్స్ దే ఆర్ నాట్ ఫ్యాన్స్, మై ఫ్యామిలీ ఆబ్వియస్లీ. ఫ్యామిలీ ఇంటరాక్ట్ అంటే లైవ్స్ కి వెళ్తాను, ఎవరికైనా కలవాలంటే మెసేజ్ చేస్తే డైరెక్ట్ ఇంటికి రా భోజనం అంటాను. అవునా? రిప్లైస్ ఇస్తారా మీరు మీ ఫ్యాన్స్ కి? ఎక్కువ ఇస్తాను. ఇస్తారా? ఎందుకంటే వాళ్ళ వల్లే కదా ఏదైనా కానీ ఆబ్వియస్లీ. అంటే నేను కొంతమంది చిరాకు ఎలా అంటే, కొంతమంది వాళ్ళకి చెప్తాను, మేము కొంతమంది రిపీటెడ్ క్వశ్చన్స్ అడుగుతారు, ఎలా ఉన్నావు బాగున్నాను, ఎలా ఉన్నావు బాగున్నాను, ఎలా ఉన్నావు బాగున్నాను, తిన్నారా సార్ తిన్నాను, తిన్నారా మీరు తిన్నారా ఇవే పెడుతుంటే ఎందుకురా రిప్లై ఇచ్చాను అనిపిస్తుంది ఆబ్వియస్లీ. సార్ నాకు కూడా యాక్టింగ్ ఇంట్రెస్ట్ అయితే నేను ఏమన్నా సరే వచ్చి ఇక్కడ ట్రయల్ చేయి నేను చెప్తాను ఏమన్నా ఆపర్చునిటీ అంటే, లేదు సార్ డైరెక్ట్ సీరియల్గా వచ్చేస్తాను అంటారు. అరే నువ్వు ఎవడో తెలియదురా బాబు, ఫస్ట్ నువ్వు వస్తే కదా నీకు చెప్తే ఆడిషన్ అంటే ప్రాసెస్ ఉంటే ఉత్తి నేను రాలేదు ఇక్కడికి, నువ్వు కూడా రా. ఇప్పుడు నార్మల్ ఎవరికైనా నేను అదే చెప్తాను, నీకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ అంటే అక్కడ ఉంటే అవ్వదు, మేము ఉత్తినే రాలేదు, నువ్వు కూడా వచ్చి ఇక్కడ రూమ్ తీసుకో, ఫ్రెండ్తో షేరింగ్ ఉండు, హాస్టల్లో ఉండు, ట్రయల్ చేయి, ఆడిషన్ ఉంటే ఆడిషన్ చెప్తాను, నువ్వు వెళ్ళి ట్రయల్ చేయి. నీకు అంటే నాకున్న దానిలోపు నేను చాలా మందికి అలాగే పెట్టించాను, ఏమో ట్రయల్ చేస్తే వస్తాయి కదా. సో అలా. ఓకే, ది బెస్ట్ కాంప్లిమెంట్ ఫ్రమ్ యువర్ ఫ్యాన్స్? కాంప్లిమెంటరా అంటే మర్చిపోలేని కాంప్లిమెంటరీ అంటే, నా పేరు గణేష్ రెడ్డి, నాకు నానిగా పేరు మార్చేశారు అనమాట. బెస్ట్ కాంప్లిమెంట్ అదే. ఎందుకంటే బాగా ఇప్పటికి 10 సీరియల్ చేసిన నాని అని పిలుస్తారు. బయటకు వెళ్ళా కూడా కూరగాయలు అంటే ఇప్పటికి ఏ నాని బాబు ఎలా ఉన్నా అంటే. సో ఫస్ట్ నాకే, ఇప్పుడు ఎక్కడికైనా కటింగ్ షాప్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ నాకు గుర్తు పెట్టుకుని మరి లైన్ ఉంటే నన్నే ముందు తీసుకుని వెళ్తారు. గుడికి వెళ్ళినా కానీ నాకు దర్శనం ఫ్రీగా ఫాస్ట్గా అయిపోద్ది, విఐపి దర్శనాలు అలా. సో అది ఆ గుర్తింపు వచ్చింది కదా, చాలా అనిపిస్తుంది. ఇలాగే చాలా సీరియల్స్లో ఇంకా వెబ్ సిరీస్, మూవీస్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. కూడా ఇంత ఓపిక నన్ను భరించినందుకు, అండ్ మీ యాంగిల్ కూడా బాగుంది, అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. మళ్ళీ కలుద్దాం త్వరలో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఇది అండి, చూసారు కదా గణేష్ ఇంటర్వ్యూ. సీ యూ సూన్ అగైన్. అంటిల్ నెక్స్ట్ టైం, నేను మీ మైత్రి.